ఎమ్మెల్యేగా అయినప్పుడు, నేను మంత్రిగా అయినప్పుడు నేను ఇచ్చిన ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చడానికి నేను కష్టపడడం జరిగింది. వచ్చిన ఒక యంగ్ మంత్రిగా, ఒక విద్యావేత్తగా ఉన్న మీరు వచ్చిన డిగ్రీ కళాశాలను పూర్తి చేయాలని ఆలోచన ఎందుకు చేయరు? ఎంతమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటే పేద విద్యార్థులంతా కూడా ఇక్కడ వ్యాపారమయమైపోయిన ప్రైవేటు డిగ్రీ కళాశాలలు చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే మీరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల తీసుకొస్తాం, మీరు ఎందుకు అనుకోలేదు? డెఫినెట్గా చెప్తాను, మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. నేను డిగ్రీ కాలేజ్ ఒకటి, తర్వాత రుద్రవరంలో జూనియర్ కాలేజ్ ఒకటి, ఈ 2 ప్రపోజల్స్ తీసుకొని నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి, లేకపోతే గంటా శ్రీనివాసుల దగ్గరికి చాలాసార్లు తిరగడం జరిగింది. మొత్తం బడ్జెట్ అంతా మనకి ప్రాబ్లం ఉంది. డిగ్రీ కాలేజెస్ అన్ని లాస్ట్లో మనం చేద్దాము, ఇప్పుడు మనకి బడ్జెట్ ప్రాబ్లం ఉంది. కొన్ని వరకే ఏదైతే ముఖ్యమంత్రి గారు, అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీలు ఇచ్చారో, ఆయన పర్సనల్గా ఏదైతే మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ప్రామిస్ చేశారో ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత అన్ని కూడా సెకండ్ ఫేజ్లో చేస్తామని చెప్పడం జరిగింది. ఆల్రెడీ రుద్రవరంకి జూనియర్ కాలేజు జీవో ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు చెప్పినట్టు డిగ్రీ కాలేజ్కి కూడా జీవో ఇవ్వడం జరిగింది. అది కూడా సెకండ్ ఫేజ్లో ఆలగడ్డ లేకపోతే కూడా గంటా శ్రీనివాసులు గారితో నేను పర్సనల్గా మాట్లాడి ఈ విధంగా నాకు ప్రాబ్లం ఉంది, మా అమ్మ ఇచ్చిన ప్రామిస్, మా నాన్న ఇచ్చిన ప్రామిస్, ఇది నేను తప్పకుండా తీసుకురావాలని చెప్పి సతీష్ చంద్ర గారి దగ్గర, లేకపోతే ఈయన దగ్గర, గంటా శ్రీనివాసులు గారి దగ్గర ప్రతిసారి లాస్ట్లో క్యాబినెట్ మీటింగ్, ఐ థింక్ 2-3 లాస్ట్ క్యాబినెట్ మీటింగ్స్ తీసుకున్న డెసిషన్లో ఆలగడ్డ లిస్ట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మేము కూడా ఏమి వెళ్ళంగానే పనులు అక్కడ ఏం జరగవు, ఫండ్స్ ప్రాబ్లం ఉంటాయి. ఉన్న ఒక 100 కోట్లు ఉంటే ఆ 100 కోట్లు జిల్లాలో ఉన్న అందరూ కొట్లాడుకోవాలి, ఎవరికి ఎంత వస్తే అంత అవసరం అనిపిస్తే నిధులన్నీ తెచ్చి ఒకే చోట కుమ్మరిస్తారు, అవసరం లేదనుకుంటే నిదానం అవుతాయి అన్నమాట పనులు. అంతే కదా మేడం? అంటే మీరు నంద్యాల ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. అంతే కదా? నంద్యాల అనేది చాలా 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 ప్రాబ్లమాటిక్ ఏరియా. వెనకబడిన ప్రాంతం మరి నంద్యాల. ఒక్క నిమిషం నేను చెప్పేదినండి. భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు భూమా నాగిరెడ్డి మీద, ఆయన మీద ఉన్న అభిమానంతో ఆ రోజు ఆయన స్వయంగా చూసి, మిగతా నాయకులు ఎవరు అంత అప్పట్లో నంద్యాల ఎమ్మెల్యే ఉన్న శిల్పామోహన్ రెడ్డి వాళ్ళు వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఇంత సీరియస్గా ప్రాబ్లం ఉందని ఎప్పుడు చెప్పలేదు. ముఖ్యమంత్రి గారితో వాళ్ళు చాలా క్లోజ్గా ఉండినారు, చాలా పరిచయాలు ఉండినాయి. ఎప్పుడు కూడా రోడ్ వైడింగ్ గురించి కానీ, లేకపోతే 10,000 మందికి ఇల్లు కట్టించారని దాని గురించి ఎప్పుడు వాళ్ళు మాట్లాడడం జరగలేదు. కానీ ఎప్పుడైతే భూమా నాగిరెడ్డి గారు వచ్చారో, భూమా నాగిరెడ్డి గారు వెళ్ళి అడగనగానే చేస్తారనుకుంటున్నారో, దానికోసం కూడా మేము కొట్లాడాల్సి వచ్చింది. మేము వెళ్ళి అడిగిన వెంటనే ఎవరు పనులు చేయడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు, అధికారుల వెంట తిరగాల్సి వచ్చింది, వాళ్ళని మేము బతిమాలాల్సి వచ్చింది, ముఖ్యమంత్రి గారికి మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. తర్వాత ఉన్న నిధుల్లో ఎట్లా ఎవరికి అనేది అని మేము మిగతా మంత్రులు కానీ, లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు కానీ వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తీసుకురావడం జరిగింది. మీరు చెప్పినట్టుగా ఆ రోజు నంద్యాలలో చేయడానికి ముఖ్య కారణం కూడా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ టైంలో చేయకపోతే మళ్ళీ ఎప్పుడైనా జరగడానికి అవకాశం ఉండేదా నంద్యాలలో? ఇప్పుడు మీరు అడుగుతున్నారు, చేస్తే ఒక మాట అంటారు, చేయకపోతే ఒక మాట అంటారు. నంద్యాలలో భూమా నాగిరెడ్డి లాంటి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన మీద అభిమానంతో చేయడం తప్పు కాదు కదా? చేశారు, నంద్యాల ప్రజలు బాగుపడినారు. అభిమానంతో చేయడం కాదు, ఎలాగైనా అది, ఎందుకంటే ప్రెస్టేజ్ అక్కడ గెలిచి తీరాలి, గెలవకపోతే అధికారంలో ఉండి కూడా సీటు కోల్పోతే అవమానమైన ఉద్దేశంతో అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అక్కడ మోహరింపజేసి, రాష్ట్రంలో ఉంటే మంత్రివర్గాన్ని అంతా కూడా అక్కడే మోహరింపజేసి పనులు రాత్రింపగలు చకచకా కానించారు. అదే భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకు అంత స్పీడ్గా చేయలేకపోయారు? అంత స్పీడ్గా అంటే భూమా నాగిరెడ్డి గారు మరణం తర్వాత వచ్చిన వేగవంతమైన చర్యలు అప్పుడు లేవా? నేను ఒకటి చెప్తాను చూడండి. భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మేము పార్టీలో ఉన్న, భూమా నాగిరెడ్డి గారు నేను పార్టీలోకి వచ్చిన తర్వాత శిల్పామోహన్ రెడ్డి వాళ్ళు ఇంకా పార్టీలో ఉండినారు. నేను అదే మీకు ఇందాక చెప్పినాను, ఏ పని చేయాలన్నా ఇది చేస్తే మేము అలుగుతాం, ఇది చేస్తే మేము వెళ్ళిపోతాం, అది చేస్తే మేము వెళ్ళిపోతాం. భూమా నాగిరెడ్డి గారు నేను పార్టీలోకి వచ్చేటప్పుడు ఎవరైనా స్వాగతించినారా మమ్మల్ని? ఎందుకు స్వాగతించలేదు? దీనిల కోసమే. ఈ పనులన్నీ జరిగితే ఎవరు మాకు ఇంపార్టెన్స్ ఇవ్వరు అనే ఒక ఉద్దేశంతో భూమా నాగిరెడ్డి గారు పార్టీలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పనులు చేయించినారు? ఎక్కడ భూమా నాగిరెడ్డి గారిని ప్రశాంతంగా బతకనిచ్చినారు? ఒక్క పని, మున్సిపాలిటీలో ఒక పని కావాలంటే చైర్మన్ సంతకం పెట్టదు. చైర్మన్ సంతకం పెట్టమని ఏదైనా పైనుంచి ప్రెజర్స్ పెట్టిస్తే శిల్పామోహన్ రెడ్డి వాళ్ళు అలుగుతారు. ఎన్ని కష్టాలు పడ్డారని మీకు తెలీదా అండి? నంద్యాల ఎంత దరిద్రంగా ఉండేది. ఈరోజు ప్రశాంతంగా మీరు వస్తున్నప్పుడు చూసినారా రోడ్ వైడనింగ్ ఎంత బ్రహ్మాండంగా జరిగిందో? నంద్యాలలో ఉన్నన్ని రోజులు రోడ్ వైడనింగ్ ఎవరు చేశారంటే భూమా నాగిరెడ్డి గారి పేరు చెప్పుకుంటారు. అటువంటి పరిస్థితిలో ఈరోజు ఒక చిన్న గల్లీలో ఒక 2 మహిళలు తిరగాలంటే ఎంత ఇబ్బందికరంగా ఉండేది. అటువంటి ఈరోజు రోడ్ వైడనింగ్ బ్రహ్మాండంగా చేసినారు.
ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారు చివరి వరకు ఆయన చివరి కోరిక నంద్యాల అభివృద్ధి చేసినకపోతే అభివృద్ధి అయ్యేది కాదు. నేను అది కూడా చెప్తున్నా. భూమా నాగిరెడ్డి గారు చివరి కోరిక అందరిని కౌన్సిలర్స్ అందరిని తీసుకొని పోయి ఇది జరగాల నాకు చివరి కోరిక అనేటట్టుగా ముఖ్యమంత్రి గారు అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి చెప్పుకున్నారు. ఎన్ని ఇబ్బందులు పడినారో అసలు రోడ్డు వైడనింగ్ కానానికి అవన్నీ కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఎలక్షన్స్ ఒకటే కారణం అని చెప్పింటే మరి కాకినాడలో చేసినారా ఆ విధంగా? ఒకవేళ గెలవాలని అనుకున్నప్పుడు కాకినాడలో చేసినారా? అట్లా లేదు కదా. కాకినాడలో మేయర్ ఎలక్షన్స్ కదా, ఏదైనా సరే అభివృద్ధి చేయాలి కదా. అక్కడ కూడా మేయర్ ఎలక్షన్స్ కి లోకల్ బాడీస్ కి అన్నీ ఇంపార్టెంట్. నాగరాజు గారు చిన్న సర్పంచ్ కూడా మనం అనుకుంటాము, ఎందుకంటే మా ఎలక్షన్స్ మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి. లోకల్ బాడీ ఎలక్షన్ ఏదైనా ఇప్పుడు నంద్యాల ఎలక్షన్లో విన్ అయ్యి కాకినాడలో ఓడిపోతే ఏమంటారు? నంద్యాల చేశారు కాబట్టి కాకినాడలో ఓడిపోయినారని అనుకుంటారు. ఆడ టీడీపీకి ఏం లేదనుకుంటారు. నంద్యాలలో గెలిచినారా? మరి కాకినాడలో గెలిచినారా? అప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. అంటే దాని డెఫినెట్ గా డిఫరెన్స్ ఉంటుంది. నేను ఉండనని అనట్లేదు, కానీ దాన్ని బ్లేమ్ చేయడం వల్ల అది రాంగ్ డైరెక్షన్ లో వెళ్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే డెఫినెట్ గా మీరు చెప్పినట్టుగా కూడా నంద్యాల ఉప ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా చేయడం కానీ లేకపోతే అది ప్రెస్టేజ్గా తీసుకోవడం కానీ జనరల్గా జరిగేదే. అది భూతత్వంలో పెట్టి చూసేంత తప్పు కాదని నేను అంటున్నాను. ఎందుకంటే మా నాన్న చనిపోయినాడు, ఆడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఆడ శిల్ప వాళ్ళ అరాచకాలు ఎక్కువైనాయి. ఇవన్నీ శిల్ప వాళ్ళు ఆ రోజు మరి ఎందుకు అంత మెజారిటీ వచ్చింది? కేవలం అభివృద్ధి చేశామనే కదా. అంత అభివృద్ధి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినారు? 27,000 మెజార్టీ వచ్చింది కదా. 27,000 మెజార్టీ వచ్చినందుకే శిల్ప వాళ్ళ అరాచక వ్యక్తులు అయితే ఆళ్లగడ్డలో 37,000 మెజార్టీ గంగుల నానికి వచ్చినప్పుడు భూమా ఫ్యామిలీ ఇంకెంత పెద్ద అరాచక వాళ్ళు. మీరు చెప్పినట్టుగా నేను అన్ని అరాచకాలే చేశాను అనుకుందాం, వచ్చే ఎన్నికల్లో చూసుకుందాము. నేను నిజంగా అన్ని అరాచకాలు చేశానని మీరు బయట ఒక్క వ్యక్తితోనే అనిపించండి, నేను ఒప్పుకుంటా. రాజకీయ సన్యాసమే తీసుకుంటా నేను, అంతే అంటారా? ఇది బాగా ఊతమైపోయింది మేడం రాజకీయ సన్యాసం. నా సంగతి మీకు తెలియదులేండి, నేను అట్లా చెప్పి చేసేద్దాం కానీ మీరు పార్టీలకు సంబంధం లేకుండా నేను నా పార్టీ బీకే పర్సన్ అన్నారు శంకర్ నారాయణ మీద నేను గెలవకపోతే రాజకీయ సన్యాసం చేసుకుంటా. చూడండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, నా కాడికి వచ్చి చెప్తే నేను దానికి ఆన్సరబుల్ కాదు. వాళ్ళు చెప్పిన దానికి నేను చెప్తున్నా కదా. మీరు పార్టీలకి నేను చెప్పేదినండి, పార్టీలకి సంబంధం లేని వాళ్ళని ఒక కామన్ పర్సన్ పట్టుకొని నేను అరాచకాలు చేశానని మీరు ఎంక్వైరీ చేయండి. మరి అదే శిల్ప వాళ్ళు అరాచకాలు చేశారని మీరు చెప్పిస్తగలరా? నేను చెప్పిస్తా, ఇప్పుడు చెప్పిస్తా, తప్పకుండా చెప్పిస్తా. ఎంతమంది కౌన్సిలర్స్ మీద కేసులు పెట్టలేదా వాళ్ళు? భూమా నాగిరెడ్డి గారి మీద కేసులు పెట్టడం కరెక్టా అని మీరు ఒప్పుకోండి, నేను ఇది చేస్తా. భూమా నాగిరెడ్డి గారి మీద కేసులు పెట్టడం కరెక్టా అండి? అన్యాయమనే చెప్తాను. అన్యాయమనే చెప్తారు. మరి అన్యాయం చేశారనే కదా శిల్పా శిల్పాభవన్ రెడ్డి వాళ్ళే కదా వాళ్ళే కేసులు పెట్టించి అంటారు. ఒక్కటి మేడం నాకు అర్థం కాలేదు, భూమా నాగిరెడ్డి గారు చనిపోయారని మీరు అంటున్నారు, భూమా నాగిరెడ్డి గారు చంపబడ్డారు అని ఆయన అభిమానులు ఈ రోజుకి అంటున్నారు, మీరేమంటారు? భూమా నాగిరెడ్డి గారిని చంపేంత ధైర్యము ఎవరికి లేదు. కాకపోతే ఏంటంటే శోభా నాగిరెడ్డి గారు చనిపోయి భౌతికంగా కాదు మెంటల్ గా హరాస్మెంట్ చేసి చంపేశారు. మెంటల్ గా హరాస్మెంట్ ఉంటది, మెంటల్ హరాస్మెంట్ ఉందని నేను కూడా చెప్తున్నాను. మెంటల్ హరాస్మెంట్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అంటే అక్కడ శిల్పా చక్రపాణి రెడ్డి వాళ్ళకి సహకరించడం లేదు, ఈయన హాస్పిటల్గా పరిమితం అయిపోయి ఈయన సహకరించడం లేదని ఇక్కడ నుంచి చాలామంది వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఒక హాస్పిటలైజేషన్లో ఉన్న భూమా నాగిరెడ్డి గారిని మేఘాల మీద అమరావతి పిలిపించుకొని మాట్లాడి అక్కడ ఆయన మందలించి హాస్పిటల్లో ఉన్న నేను ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా వినిపించకుండా అవన్నీ అవసరం లేదు, అవసరమైతే నీకు అక్కడికి హాస్పిటల్ పిలిపించి చికిత్స చేస్తా, నువ్వు ఖచ్చితంగా పని చేసి తీరాలి లోకల్ అని చంద్రబాబు నాయుడు గారు అంటే మా నాన్న సరే అని తలూపి వెళ్ళిపోతారా? చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి చేయడం వల్లే ఆ ఒత్తిడి భరించలేకే మీ నాన్నగారిని డాక్టర్ గారు మద్యం తీసుకోవద్దు స్మోకింగ్ చేయవద్దన్నా కూడా ఆ ఒత్తిడితో అవి తీసుకోవడం వల్లే ఆయన ఒత్తిడి భరించలేక చనిపోయారు. ఆ నెపాన్ని తుడిపేసుకోవడానికి ఆ పాపాన్ని కడిగేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి పాడమోశారు, బరియల్ గ్రౌండ్ వరకు వచ్చారు అని ఆయన అభిమానులు. నేను అక్కడితో మీరు ఆపేయండి, ఎందుకంటే నేను చెప్తాను చూడండి, ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రెషర్ పెట్టి మా నాన్నని పంపించినా మా నాన్న వెళ్ళినా నేను తెలుగుదేశం పార్టీలో ఉండేదని కాదు. మా నాన్న ఆ కారణానికి చనిపోయి ఉంటే మాత్రం నేను తెలుగుదేశం పార్టీలో ఉండేదని లేదు కదా. ఎందుకు లేదు? అంటే ఇంకా రూలింగ్ పార్టీలో ఉంటేనే భూమా కుటుంబం ఉండగలుగుతారు. ఎందుకు వెళ్ళలేదు? అప్పటికే పార్టీ మారారు అంటే మేము ఇంకా సర్వైవ్ కాలేమా? మీరు చెప్పండి, సర్వైవ్ కాలేమా? అధికారంలో ఎవరైనా సర్వైవ్ అవుతారు, అధికారం లేకపోతే అంటే మేము ఇన్ని సంవత్సరాలు సర్వే కాలేదా? భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ఇద్దరు లేరు, బ్యాక్ బోన్ లేరు. లేదని ఎందుకు అనుకుంటున్నారు?
భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు లేరని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మరి భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు లేకపోవడం వల్ల ఈరోజు భూమా ఫ్యామిలీ కంచుకోటగా ఉన్న ఆళ్ళగడ్డ అనేది ఈరోజు గంగుల పరమైంది. గంగుల పరం కాలేదండి అది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 175 కాన్స్టిట్యున్సీలో డైరెక్ట్గా కంటెస్ట్ చేసినంత రిజల్ట్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా సరే ట్యాంపరింగ్ జరిగిందా లేకపోతే ఇంకోటి జరిగిందా అనే డిస్కషన్ నేను తీసుకురాను, ఎందుకంటే అది వేరే చర్చకు వదిలేద్దాము. ఈరోజు రిజల్ట్స్ని బట్టి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది, లేదా మేము చాలా పర్ఫెక్ట్గా చేసామని నేను అనట్లేదు, తప్పులు జరిగినాయి. కానీ ఇంత రిజల్ట్స్ వచ్చేంత తప్పులు అయితే జరగలేదు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలి అనేది కూడా చాలామంది ప్రజలలో మేము చూడడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారు అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్పడం జరిగింది, ఈ విధంగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కష్టాలు పడినారు, లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నారు, ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఒక కామన్ పబ్లిక్కి ఉందని చెప్పేది కూడా మేము ఆ ఇన్ఫర్మేషన్ కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక మార్పు చూడాలి, ఒక చేంజ్ రావాలని చెప్పి ఉద్దేశంతో ప్రజలే ఓట్లు వేశారని కూడా మేము అనుకుంటున్నాం. ఓకే, ప్రజలు అందుకే ఓట్లు వేశారు. ఓకే, ఓటమి అనేది గెలిపోవడం సహజమే రాజకీయాల్లో. ఓటమిని ఎవరైనా కూడా అంగీకరించాలి దాన్ని. అయితే అఖిలప్రియ గారు అంగీకరించలేదు. నాని గెలుపే కాదు, అది గెలుపని నేను అనుకోను. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారని చెప్తున్నా కదా. ఎలా అంటారంటే 2014లో మీ నాన్నగారు గెలిచింది కాబట్టి అందరూ గెలిచింది కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గెలిచారంటారా? వాళ్ళ వ్యక్తిగత సరే, ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రస్తుతంగా ఉన్న ఎమ్మెల్యే గారికి ఏం చేసినారు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎందుకు ఆయన చూసి ఓటేశారు మీరు చెప్పండి నాకు. అఖిలప్రియ మీద అంటే నా మీద మరి ఆర్కే వీళ్ళు ఉన్నారు కదా, జనసేన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఓట్లు పడలేదు? ప్రత్యామ్నాయంగా వాళ్ళని చూసుకున్నారు, వైఎస్ఆర్సీపీ ప్రత్యామ్నాయ పార్టీ ఇక్కడ వైసీపీని చూసుకున్నారు, జనసేనని చూసుకున్నారు. నాగరాజు గారు, నేను ఒకటి చెప్తున్నా చూడండి, నన్ను బాగానే ప్రవోక్ చేస్తున్నారు మీరు. నేను ఒకటి చెప్తాను, నిజంగా అంటే అభ్యర్థులను చూసి ప్రజలు ఓట్లు వేసారని మీరు అనుకుంటున్నారు కదా, మీరు చెప్తున్నారు కదా నేను అరాచకాలు చేశానని చెప్పి. నేను చేసిన అరాచకాలు 2 చెప్పండి మీరు. ఎవరినైనా కొట్టించినానా, ఎవరి మీద కేసులు పెట్టించినా, ఎవరైనా చంపించినానా, ఎవరిని ఏం చేస్తాను? నాన్నకు ఆత్మీయుడు, నాన్నకు అంతరాత్మ ఆయన ఏవి సుబ్బారెడ్డి గారి మీదే రాళ్ళేయించిన ఘనత అఖిలప్రియ గారిది అని మీ పార్టీ వారు. గతంలో మీ పార్టీలో ఉండి ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న చాలా మంది నాయకులు తల్లికి మించిన తనయ 1999 తర్వాత జరిగిన ప్రతి మర్డర్ కేసులో శోభానారెడ్డి గారి హస్తం ఉంది అని ఈ రోజు ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్ళే అంటున్నారు. అఖిలప్రియ గారు కూడా అదే మెంటాలిటీనే. నాగరాజు గారు, వాళ్ళు వీళ్ళు చెప్పింది నాకు చెప్పకండి. ఏ మర్డర్ కేసులో మా మదర్ ని ఇంక్లూడ్ చేస్తారు? ఆరోపణలు అదే అంటున్నారు. ఏ మర్డర్? అదే నా ఇంటర్వ్యూలోనే ఆరోపిస్తున్నారు. ఎవరు? ప్రతి మర్డర్ లో, ఏ మర్డర్? ప్రతి మర్డర్ లో జరిగిన తర్వాత వేగ్గా మాట్లాడకండి, మీ మీద రెస్పెక్ట్ తోటి నేను ఇంటర్వ్యూలో కూర్చున్నా. సరే, ఇప్పుడు ఏ మర్డర్ జరిగిందని చెప్పి శోభా నాగిరెడ్డి గారి పేరు తీసుకొచ్చినారు? ఏ 99 తర్వాత అనేది నేను ఆరోపించేది కాదు, మీరు ఒక ఇంటర్వ్యూ చూసింటారు. ఆ ఇంటర్వ్యూలో కొంతమంది ఆరోపించినవి. ఆ తర్వాత మొత్తం కూడా రాజకీయాన్ని నడిపింది, పొలిటికల్ ఫ్యాక్షన్ నడిపిందంతా కూడా శోభా నాగిరెడ్డి గారే అన్న ఆరోపణలు మా ఇంటర్వ్యూలో చేసినారు. అదే మీ ముందర ఈరోజు నేను ప్రస్తావిస్తున్నాను. నేను సరే బానే ఉంది, మర్డర్లు చేసుకుంటా పోతే ఎవడన్నా ఉంటాడా ఈడ? మర్డర్లు చేసుకుంటా పోతే నేను అధికారంలో 2.5 సంవత్సరాలు ఉన్నాను, ఎవరిని మర్డర్ చేసినాను? నా మెంటాలిటీ అట్లయితే ఎవరిని కొట్టించినా, ఎవరిని మర్డర్ చేయించినా? కొట్టించారు, రాళ్లతో దాడి చేయించారు, ఆయన ఆరోపించారు కదా. ఒక నిమిషం, నేను ఆరోపిస్తా. నన్ను ఇంకొకటి ఎవడో ఫోన్ చేసి ఇచ్చేసాను, నేను ఆరోపిస్తా. వాళ్ళని బ్లేమ్ చేస్తారా మీరు? నేను బ్లేమ్ చేస్తారా? ఇప్పుడు ఏవి సుబ్బారెడ్డి టాపికే కాదు ఇక్కడ. ఏవి సుబ్బారెడ్డి గారికి ఆళ్ళగడ్డకి ఏం సంబంధం ఉంది? ప్రజలు నాకు అగెన్స్ట్గా ఓటేస్తారండి. మీరు చెప్పిన పాయింట్ నేను ఎందుకు ఓడిపోయినా అంటే ఏవి సుబ్బారెడ్డిని దూరం పెట్టాను కాబట్టి. సుబ్బారెడ్డి గారికి ఆళ్ళగడ్డకి సంబంధం లేదంటారా? డైరెక్ట్ ఎలక్షన్ కి ఏమొచ్చినారు? డైరెక్ట్ గా ఏమైనా ఇక్కడ ఇన్వాల్వ్ అయినారా? ఏవి సుబ్బారెడ్డి గారు సైకిల్ ర్యాలీ చేయాలని వచ్చినప్పుడు మీరు వ్యతిరేకించి అతనిపై రాళ్ళు వేయించారని అప్పుడు మొత్తం కూడా మీడియాలో హల్చలేంది. ఏవి సుబ్బారెడ్డి గారు కూడా అఖిలప్రియ గారే గుండాలని, అఖిలప్రియ గుండాలన్నిపై దాడి చేశారని ఆరోపించారు కదా. దానికోసం ప్రజలు నాకు ఓట్లేదని అంటున్నారా మీరు? అంటే అంటున్నారన్నమాట. దాడులు చేయించారా అంటే ఎగ్జాంపుల్ నేను అనడం కాదు. కాదు
అట్లాంటప్పుడు నేను గంగులోల మీద చేపిస్తా కదా, ఏవి సుబ్బారెడ్డి మీద చేపిస్తే అంటే ఆ రోజు మీరు ఏవి సుబ్బారెడ్డిని కూడా ప్రత్యర్థిగా భావించారని ఆయన అన్నారు. ఏవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కాదు కదండి. మీ పార్టీలో ఉన్న ఏవి సుబ్బారెడ్డి గారిని మీరు అణచివేశారు ఆయనే అన్నారు. ఇప్పుడు నేను అనేది కాదు. ఓకే, అఖిలప్రియ గారు నా మీద టాపిక్ ఇంకొక యాంగిల్ కి తీసుకెళ్లిపోతున్నారు. ఈడ నేను ఎందుకు ఓడిపోయాను అనేది టాపిక్ అంతే కదా. ఇప్పుడు అందరూ మిద్దె రాంపులయ్య గారు కావచ్చు, మిద్దె రాంపులయ్య గారు కావచ్చు, మీ నాన్నగారికి ఆత్మీయుడు, గతంలో మీ నాన్న కోసము ఆయన మర్డర్ కేసులో కూడా ఇరుక్కున్నారు, లైఫ్ పడిందని ఆయనే అంటుంటారు. ఆయనను పట్టించుకోలేదు మీరు. ఏవి సుబ్బారెడ్డి గారు నాన్నగారికి ఎంతనో, ఐ థింక్ మీరు బాబాయ్ అని పిలుస్తారు అనుకుంటా ఆయన్ని, మామ, బాబాయ్ మామ అని పిలుస్తారు, చాలా ప్రేమగా పిలుస్తారు, ఒక కుటుంబం లాగా ఉండేవారు. చూశారనమాట. ఒక వీడియోలో మాట్లాడిన ఒక వాయిస్ రికార్డింగ్ కూడా ఒకసారి హల్చలేదు. ఆ దాంట్లో ఏవి సుబ్బారెడ్డి గారి మాటలు కూడా మీరు వింటారంటే, భూమా నాగిరెడ్డి వేరు కాదు, ఏవి సుబ్బారెడ్డి గారు వేరు కాదు, ఇద్దరు ఆత్మ అంతరాత్మ అనేది అందరికీ తెలుసు. అలాంటి ఏవి సుబ్బారెడ్డి గారికి మీకు ఉభేదాలంటే, ఏవి సుబ్బారెడ్డి గారు మీ మీదనే సీఎం గారికి ఫిర్యాదు చేయలేదా? సీఎం గారు మీ ఇద్దరిని పిలిపించి రాజీ ప్రయత్నాలు చేయలేదా? మీరే చెప్పండి. కాదు, నాకు అర్థం కావట్లేదు. ఇది ఐ థింక్ మీ షో ద్వారా మిగతా వాళ్ళకు కూడా చెప్పాలనుకుంటున్నాను. భూమా నాగిరెడ్డి గారి, ఏవి సుబ్బారెడ్డి గారు ఇంకా ప్రాణామిక్ సరే ఫ్రెండ్స్, అంతవరకు మేము కూడా ఒప్పుకుంటాము. వాళ్ళకి ఇద్దరి మధ్యలో ఏమేమి డిఫరెన్సెస్ ఫ్రెండ్స్ కాదు, ఆత్మ అంతరాత్మ ఫ్రెండ్స్ కాదు. నాగరాజు గారు ఒక్క నిమిషము, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత గొప్పదో అందరికన్నా బాగా నాకే తెలుసు. నాకంటే ఎవరికి తెలిసేది ఇది కాదు. సో భూమా నాగిరెడ్డి గారు, ఏవి సుబ్బారెడ్డి గారు ఎంతవరకు రాజకీయం చేస్తున్నారు, ఎంతవరకు ఫ్రెండ్షిప్ ఉన్నదని అందరికీ తెలుసు. కానీ చనిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. దయచేసి ప్రతి ఒక్క దాంట్లో ఇంకా భూమా నాగిరెడ్డి గారు, ఏవి సుబ్బారెడ్డి గారు ఇంకా విడదీయలేని అంత ఇదే ఉంటే, ప్రతి ఒక్క పోస్టర్లో ఏవి సుబ్బారెడ్డి గారు పెట్టే పోస్టర్లో మా నాన్న ఫోటో ఏమైనా పెట్టుకున్నాడా? ఎందుకు పెట్టుకోలేదు? నాతో కదా ప్రాబ్లం, మా నాన్నతో ఏం ప్రాబ్లము? ఇవన్నీ మీరు అడగరా ఆయన్ని? మీరు ప్రతిసారి నాగరాజు గారు ఒక నిమిషము, ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా నేను. ప్రతి ఒక్క మీటింగ్ లో ఏమన్నా మా నాన్న పేరు చెప్పుకొని మీటింగ్లు పెడుతున్నాడా? మా నాన్న వల్ల ఆయనకి పదవి వచ్చిందేమని చెప్పుకుంటున్నాడా? లేదు కదా. ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారు. భూమా కుటుంబంకి నా స్టాండ్ నాకు ఉండాలా, నేను సపరేట్ గా పోతానని నేను అనుకుంటున్నాడు. పోనీయండి, నా స్టాండ్స్ నాకున్నాయి, మాది సపరేట్, మేము చూసుకుంటున్నాము. సో మళ్ళీ మీరు ఏవి సుబ్బారెడ్డి గారికి మాకు ఏమేమి జరిగినాయి, ఎందుకు జరుగుతున్నాయి, ఏంటి, నేను ఎందుకు దూరం పెట్టాను అనేది గతం, అది అయిపోయింది. మేము ఆయన పనులు ఆయన చూసుకుంటాం, నా పనులు నేను చూసుకుంటున్నాను. మళ్ళీ మీరు అది ఇంటర్వ్యూలోకి తీసుకొచ్చి ఏవి సుబ్బారెడ్డిని దూరం పెట్టినాను కాబట్టి, ఆయన మీద రాళ్ళ దాడి చేపించినాను కాబట్టి ప్రజలు నా మీద నమ్మకం పోగొట్టుకున్నారు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి అనేది మీకు తెలియదు. భూమా నాగిరెడ్డి గారు భూమా కుటుంబంని చూసుకుంటారే కానీ ఇంకొక కుటుంబంని ఇక్కడ లింక్ పెట్టుకొని చూసుకోరు. అది మీరు ఒకటి గమనించాలా. ఇప్పుడు గంగులోలు గెలిచినారు సగ బాగానే ఉంది, ఎందుకు గెలిచినారు అనేది మీరు నన్ను అడిగినారు. ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు భూమా కుటుంబంకి గంగుల కుటుంబంకి మాత్రమే పోటీ జరిగింది. ఇలా భూమా కుటుంబము గంగుల కుటుంబము పోటీ చేస్తున్నప్పుడు నేను అరాచకాలు చేశానని చెప్పి నాకు ఓట్లు పడలేదని అన్నారు. సరే, వాళ్ళు ఏం మంచి పనులు చేశారు అని వాళ్ళు ఓట్లు వేశారని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ నన్ను కానీ అక్కడ అభ్యర్థిని కానీ చూడలేదు. ఇక్కడ చూసింది జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయనకి ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ఓట్లు వేశారని చెప్పి నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా. లేదు, ఇది డిబేట్ పెడతామంటే అది ఇంకో డిబేట్ పెడతాము, వాళ్ళని కూర్చోమని చెప్పండి, నేను కూర్చుంటాను. ఆయన ఏం పనులు చేస్తాడు, నేనేం పనులు చేస్తాను, నేను డిబేట్ పెడతాను. డిబేట్లో అఖిలప్రియ గారు బాగా మాట్లాడతారు, తెలుసు అందరికీ. అది ఒక్కటి మీరు అన్నారు, ఏవి సుబ్బారెడ్డి గారిని అంశంలోకి తీసుకొచ్చి మళ్ళీ లింకులు పెట్టదన్నారు. నేను లింకు పెట్టా, మీరు అన్నారు నేను అరాచకాలు చేశాను మీరు అంటున్నప్పుడు ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి అన్నప్పుడు నేనేపించలేదు. మీ మామగారే ఆ రోజు ఆయన నోటితో అన్నారని చెప్తున్నా. మీడియా ముందు నేను నమ్మడం కాదు, దాన్ని నివృత్తి చేయండి అంటున్నా. మీ మామగారు అన్నారు, మీ మామగారు సహకరించారు, మీరు నివృత్తి చేయండి అంటున్నా. అరాచకాలు చేశానా లేదా నేను ఒప్పుకోవాలా? ఇప్పుడు ఆ దాడి నేను చేయించాను లేదా నువ్వు ఒప్పుకోవాలి, అంతే. అది మీ ఇష్టం. ఒప్పుకోవడం చేశారా లేదనేది మీ ఇష్టం, మీ అంతరాత్మకు తెలుసు. తెలుసా? అదే కదా చెప్తున్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలిపించినప్పుడు కూడా నేను ఇదే మాట చెప్పిన. చూడండి సార్, ఆయనకి నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆయన పద్ధతిలో ఆయన వెళ్తా అంటున్నాడు. ప్రాబ్లమ్స్ అది ఫ్యామిలీ మ్యాటర్స్. అది ఫ్యామిలీ మ్యాటర్స్. మా ఫ్యామిలీనే కదా ఆయన స్టాండ్ అతనికి ఉందన్నప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్ అని ఎలా అంటారు మీరు? మా ఫ్యామిలీ ఇంక్లూడ్ ఉందండి, మాకు కలిసి బిజినెస్లు ఉన్నాయి, మా ఫ్యామిలీ మ్యాటర్స్ ఉన్నాయి, అన్ని అవన్నీ నేను మీడియాకి చెప్పాలి. ఆయన వేరు, ఆయనని మా నాన్నతో ముడి పెట్టద్దండి, ఆయన వేరు మా నాయన వేరు. ఇప్పుడు ఆయన చేసే కార్యక్రమాలు మా నాయన ఫోటోలు పెడుతున్నారా, మా నాయన పేరు ఉంటుందా అని ఇంత విభేదించి మాట్లాడుతున్నా మీరు. ఈరోజు ఇప్పుడు ఈ విషయానికి వచ్చేసరికి మా ఫ్యామిలీ, ఇప్పుడు భూమా ఏవి సుబ్బారెడ్డి గారి విషయంకి వచ్చేసరికి మాకు ఉన్నాయండి, ఫ్యామిలీ ఇవి ఉన్నాయండి, కలిసి బిజినెస్లు ఉన్నాయని ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకు చెప్పలేము? ద్వంద్వ వైఖరి ఏంటి? మీకు రిలేషన్ ఉందా లేదా?
ఏ సుబ్బారెడ్డి గారితో రిలేషన్షిప్ లేదండి. ఆయన వేలో ఆయన వెళ్తున్నాడు, మా వేలో మేము వెళ్తున్నాం. ఆయన రాజకీయం అయింది, మా రాజకీయం చేస్తామంటారు. బిజినెస్లు చేస్తామని కాదు నాగరాజు గారు, మీరు దీన్ని ట్విస్ట్ చేయకండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లు ఉన్నాయి. మా నాన్నగారు కానీ ఆయన కానీ కలిసి పెట్టిన బిజినెస్లు ఉన్నాయని చెప్తున్నాను. దానికి మేము పర్సనల్గా మేము మాట్లాడుకునే నేను మీడియాకి వచ్చి చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా. మీ నాన్నగారు ఆయన కలిసి పెట్టిన బిజినెస్ ఇప్పటికీ కూడా రన్నింగ్ లో ఉన్నాయి, ఆన్ గోయింగ్ లో ఉన్నాయా? అవును ఉన్నాయి. ఎవరు చేస్తున్నారు దాన్ని? ఎవరు ఫాలో చేస్తున్నాము? మరి ఇప్పుడు మీ మధ్య టర్మ్స్ లేనప్పుడు ఇద్దరు కలిసి ఎలా చేస్తారు? ఇప్పుడు అంటే ఇప్పుడు మా మధ్యన మీరు పంచాయతీ చేస్తారా? నేను పంచాయతీ అంత మీరు ప్రాబ్లం సాల్వ్ చేయగలిగితే మీరు అడగండి. మేము బిజినెస్ చేసుకుంటామా, మేము కొట్లాడుకుంటాం అనేది మా పర్సనల్. అది ఆల్రెడీ అయిపోయింది. ఒక రాజకీయ క్షేత్రంలో ఉన్నాడు, ప్రజాక్షేత్రంలో ఉన్నాడు, ప్రజల మధ్య ఉన్నప్పుడు మీ పర్సనల్ ప్రజలకి ఏమైనా ఇబ్బంది పెడుతున్నామా? ఎవరు ప్రజలకి ఏమైనా ఇబ్బంది? ఆ రోజు రాళ్ల దాడి జరిగినప్పుడు ప్రజలు ఇబ్బంది పడ్డారు కదా, ఎవరి మీద ఏ రాయి పడుతుందని తెలియక. అంటే నేను రాళ్ల దాడి కాదు, రాళ్ల దాడి ఎవరి మీద జరగచ్చు? నాకు సంబంధం లేదు కదా. మీ మీద జరగచ్చు, అతని మీద జరగచ్చు. ఒక రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అప్పుడు రాజకీయ నాయకుల మీద ఎలాంటి సంఘటనలు జరిగినా కూడా ఇబ్బంది పడే ప్రజలే, సామాన్యమైన ఒక రాయి వేసి అటుగా వెళ్తున్న ఒక పాదచారుడు కావచ్చు, ద్విచక్ర వాహన చోదకుడు కావచ్చు, ఎవరి మీదైనా పడే అవకాశం ఉంటుంది. ఎవరి వల్ల జరుగుతుంది? ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్న ఒక గృహిణి కావచ్చు, ఒక కావచ్చు, వాళ్ళ వల్ల రావు కదా గొడవలు. ఆ క్వశ్చన్ నాకు ఎట్లా అప్లికేబుల్ అంటున్నాను. మీరు చెప్తున్నా నేను చేశాను. ఇప్పుడు నాన్నగారు బిజినెస్ కలిపి చేస్తున్న మీ మామగారే సెలవిచ్చారు. అక్కడ మంత్రి అఖిల ప్రియ గారు చెప్పిందంత నిజమనా? ఆయన చెప్పినంత నిజమని మీరు నేను అడుగుతున్నా మేడం మిమ్మల్ని. అంటే ఏం చెప్పాలా నాగరాజు గారు? అంటే నేను చేశానని చెప్పాలా, చేయలేదు ఇప్పుడు ఒప్పుకోవాలా మీ షోలో? నేను అరాచకాలు అన్నప్పుడు ఆయన ఇలా ఆరోపించాడు కదా, అదొకటి. ఎన్నికల సమయంలో అహోబిలం దగ్గర చాలా మంది ఆరోపణలు చేశారు, ప్రూవ్ చేసేదానికి ఏముందని అడుగుతున్నా నేను. అహోబిలంలో జరిగిన సంఘటన కావచ్చు, ఆ గంగుల కుటుంబ సభ్యుల మీద మీ వర్గీయులంతా దాడి చేశారు. ఎట్లా గంగుల కుటుంబ సభ్యుల మీద మీ వర్గీయులంతా దాడి చేశారు. మీ భర్త భార్గవ్ గారి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా నమోదైంది. మీ కుటుంబ సభ్యుల మీద కూడా కేసు నమోదు చేశారు. గంగుల వాళ్ళ మీద మేము వెళ్ళి అటాక్ చేసినాము, అందుకు వాళ్ళు మా మీద కేసులు పెట్టినారా? అది మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్? అంతే మేడం అని అనుకుంటున్నాను నేను కూడా. నాకు అదే ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. అదే ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. మీరు ఒకసారి వెళ్ళి మీరు ఆ వీడియోస్ చూడండి. మా సిస్టరు, నేను, మా తమ్ముడు, మా హస్బెండ్, మేము నలుగురమే ఆ రోజు ఏజెంట్లుగా కానీ లేకపోతే క్యాండిడేట్లుగా తిరిగింది. మాకు నంద్యాల ఎన్నికల్లో కొంతమంది వెళ్ళినారు మా కుటుంబ సభ్యులు, ఇక్కడ కొంతమంది ఉన్నాము. మేము నలుగురే తిరుగుతుంటిమి. ఎవరి మీద వెళ్ళి అటాక్ చేస్తారండి? వాళ్ళంతా ఎంతమంది ఉన్నారు, మేము ఎంతమంది ఉన్నాము? మీరు క్వశ్చన్ అడిగినా నేను చెప్పండి. ఆ రోజు మా సిస్టర్ కానీ, మా తమ్ముడు కానీ, మా హస్బెండ్, మేము నలుగురమే తిరిగినాం బయట. మా సిస్టరు తర్వాత మా సిస్టర్ ఒకటి, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న క్యాండిడేట్ ఇద్దరు కూడా అహోబిలంలో ఉన్నారు. అహోబిలంలో ఉన్నప్పుడు మీరు నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. మీరు హోంవర్క్ బాగా చేసుకుని వచ్చారని అనుకున్నాను నేను. మీరు దగ్గర చేసుకుంటా ఇప్పుడు చూపిస్తే ఆ వీడియో అది స్పష్టంగా చూపిస్తాను, ఒకసారి చూస్తాను. మీరు చూడండి. మీ వాళ్ళు చాలా వీరోచితంగా ముందుకు వచ్చారని చాలా మంది అంటున్నారు. నేను కూడా చూస్తాను మేడం. చూడలేదు ఆ వీడియోలన్నా చూస్తాను. నేను మొత్తం మీకు స్టోరీ చెప్తాను, అప్పుడు మీరు కరెక్ట్ చేయండి. కానీ విజువలైజ్డ్ బాగుంటుంది మేడం. స్టోరీ కన్నా వినడం కన్నా చూస్తే బాగుంటుంది నాకు. నేను మీకు చూసేలాగే చెప్తాను స్టోరీ కూడా. అంతేనంటే ఓకే. అది మీకు అంత టాలెంట్ ఉంటే నేను చేయలేను. అహోబిలంలో అప్పుడు జరిగిన ఇన్సిడెంట్, ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ మా సిస్టర్ ఇద్దరు కూడా అహోబిలంలో ఉన్నప్పుడు సిస్టర్ మీదకి చాలా దురుసుగా మాట్లాడడం కానీ, చాలా ఇన్అప్రోప్రియేట్గా మాట్లాడడం జరిగింది. ఒక లేడీ, ఒక మహిళ, ఒక అమ్మాయి, సరే మేమేదో మా కష్టాల్లో మేము ఉన్నాము, ఇద్దరు లేకుండా చేసే ఎన్నికల్లో మేము ప్రూవ్ చేసుకోవాలనే ఇదిలో మేము తిరుగుతున్నాము. అక్కడ మేము పోలీసులకి ముందే చెప్పడం జరిగింది, రౌడీ షీట్లని మీరు దయచేసి ఏజెంట్లుగా కూర్చోబెట్టద్దని చెప్పి నేను ఎస్పీ గారికి 2 రోజుల ముందే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. లేదు మేడం అది ఆల్రెడీ ఇచ్చేసారు, మేమేం చేయలేమని చెప్పి చెప్పడం జరిగింది. అహోబిలంలో ఒక రౌడీ షీట్ ఉన్న వ్యక్తి కూర్చోబెడితే ఏజెంట్గా లేపడానికి మా సిస్టర్ వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళందరూ వచ్చి సిస్టర్ మీద గట్టిగా మాట్లాడడము, ఒక మహిళను కూడా చూసుకోకుండా అడ్డంగా మాట్లాడడం, ఆమె ఇన్సల్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మా సిస్టర్ని ఇన్సల్ట్ చేశారని చెప్పి మా హస్బెండ్కి కానీ మాకు కానీ ఇన్ఫర్మేషన్ వచ్చిందో మా హస్బెండ్ ఇమీడియట్గా వెళ్ళినాడు. వెళ్ళిన వెంటనే అక్కడ కూడా వాళ్ళు మా సిస్టర్ మీద కమెంట్స్ చేస్తుంటే ఇంట్లో ఆడవాళ్ళని ఎవరైనా అంటే ఊరుకుంటారా అండి? ఎవరన్నా అంటే ఊరుకుంటారా? మరి లేకపోతే మా అందరికీ ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి? ఎవరి మీద మాకు ఒకరి మీద కూడా కేసులు లేవే ఎప్పుడు కూడా. మేమంతా చదువుకొని సిటీలలో చదువుకొని వచ్చిన వాళ్ళం, మాకేమీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ఇక్కడ ఉండి రాజకీయాలు చేయాల్సిన అవసరం కూడా మాకు ఎప్పుడు పట్టలేదు.
మా తల్లిదండ్రులు చనిపోయినారు కాబట్టి మేము బాధ్యత తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మేము గొడవలు పెట్టుకొని మడ్డలు చేసి మేము మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి మా కార్యకర్తలు కానీ మేము కానీ తీసుకురాము. ఇంట్లో ఒక లేడీని, మా చెల్లెల్ని అంటే మా హస్బెండ్ రియాక్ట్ కాకుండా ఎట్లుంటాడు? మా సిస్టర్ మీద కూడా సరే, మా సిస్టర్ని అన్నాడు, మా హస్బెండ్ రియాక్ట్ అన్నాడుగా, మా హస్బెండ్ మీద కేసు పెట్టినారు. మా సిస్టర్ మీద 307 ఎందుకు పెట్టినారు? మామూలుగా అయితే మా సిస్టర్ షీఈ్ ద విక్టిమ్. మా సిస్టర్ మీద 3 అటెంప్ట్ టు మర్డర్ కేసు పెడతారా మహిళల పైన? మహిళల మీద పెట్టకూడదు మేడం. అక్కడ ప్రూఫ్ కరెక్ట్గా ఉంటే పెట్టచ్చు. ఏముందని పెట్టినారు అక్కడ? మా సిస్టర్ని ఇన్సల్ట్ చేసినారు. అంతమంది మగవాళ్ళు వచ్చి ఆడవాళ్ళ మీద పడుతుంటే రియాక్ట్ కాకుండా ఇంట్లో మగవాళ్ళు ఎట్లు కూర్చుంటారని నాకు అర్థం కాదు. జరిగింది అంటే మీరు చెప్తుంది వేరే, మరో రకంగా వాళ్ళు చెప్తుంది వేరే. వాళ్ళ వర్గీయుల్ని అంటే మీకు అనుకూలంగా ఉన్న ఒక సిఐ అక్కడ బంధించి వాళ్ళని అరెస్ట్ చేసి రాత్రి నుంచి పొద్దునకి హింసించాడు. దాన్ని ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు రిపోర్ట్ తీసుకోండి. పోలీసు ఎఫ్ఐఆర్లు కూడా చాలా క్లియర్ గా ఉంది. అట్లాంటప్పుడు వాళ్ళ మీద కూడా పోలీసులు కేసులు పెట్టరు కదా. మీ వారు చాలా దురుసుగా వెళ్ళారు అంటే అక్కడ గంగుల నాని గారు కావచ్చు, భార్గవ్ గారు కావచ్చు, ఇద్దరు కులాల పేరుతో దూషించుకుంటూ నువ్వెంత అంటూ రాజకీయ అన్ని అంత నీచంగా రాజకీయాలు చేయాలి. అప్పటికే అంటే ఆ గొడవ జరుగుతుందని తెలుసుకొని ముందరికి అప్పటికే భార్గవ్ గారు మిత్రులు హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి అప్పటికే అక్కడికి వచ్చి చేరుకున్నారు. మొత్తం కలిపి ఒక పథకం ప్రకారమే ఆడ గొడవ చేసి చాలా పెద్ద సినిమా స్టోరీ, నాకన్నా మంచి స్టోరీ మీరు చెప్తున్నారు. యాక్చువల్ గా నేను కళ్ళ కట్టినట్టు చెప్పడం లేదు, మీరు చెప్తారేమో చూశాను. చాలా సింపుల్ ఉంటది, చాలా సింపుల్ ఉంటది. మీరు చాలా అది ఇంకా ఒక పెద్ద రాయలసీమ సినిమా తీస్తున్నట్టుగా చెప్తున్నారు. అదంతా ఏం జరగలేదు. హీట్ ఆఫ్ ద మూమెంట్లో సిస్టర్ని అన్నాడు కాబట్టి మా హస్బెండ్ వెళ్ళి రియాక్ట్ అయినాడు. అది తప్పని కొంతమంది అంటారు, కరెక్ట్ అని కొంతమంది అంటారు. ఇంట్లో లేడీస్ని అంటే ఊరుకోండి, ఇంట్లో కూర్చొని ఎవడుంటాడు? నేనున్నా కూడా రియాక్ట్ అయినా మా చెల్లిని. మీ హస్బెండ్ గారి మీద ఇంత కేసు నమోదైందా లేదా? అయింది. అటు ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద కూడా కేసు నమోదైంది. అటుపక్క వాళ్ళు కేసులు పెట్టారు, మా మీద కూడా కేసులు పెట్టారు. పోలీసులు పెట్టిన కేసులే ఇవన్నీ కూడా. వాళ్ళు పెట్టింది కాదు, మేము పెట్టింది కాదు. పోలీసులు పెట్టిన కేసు, పోలీసులు పెట్టిన కేసు. ఏమీ లేకపోయినా నిప్పు లేకపోయినా పోలీసులు గొడవ జరిగింది కాబట్టి కేసులు పెట్టినారు. గొడవ జరగలేదని అనట్లేదు, గొడవ జరిగింది. ఉత్త గొడవ జరిగితే అటెంప్ట్ మర్డర్ కేసుల వరకు పోతాయి అనమాట. ఉత్త గొడవలు జరిగితే అటెంప్ట్ మర్డర్ కేసు. దెబ్బలు తగిలినాయి కదండి, ఆడ పోలీసులకు దెబ్బలు తగిలినాయి, రాళ్ళు వేసుకున్నారు, మా వాళ్ళకి దెబ్బలు తగిలినాయి, వాళ్ళకి దెబ్బలు తగిలినాయి, పోలీసులకి దెబ్బలు తగిలినాయి. ఏమీ చేయలేదు, అన్ని అభివృద్ధి చేసినా అఖిలప్రియ గారిని ప్రజలు ఓడించారు. ఓకే మేడం, ఇక పక్కన పెడతాం. అభివృద్ధి చేశారు కానీ తప్పులే చేయలేదని అనట్లేదు. లోకల్ లెవెల్లో నేను కూడా కొంతమంది క్యాండిడేట్లని నమ్మి కొన్ని విషయాలు వదిలేయడం జరిగింది. నేను నమ్ముకున్న వాళ్ళే కొంతమంది నాకు తెలియకుండా కొంచెం కరప్షన్లో చేశారని కూడా నాకు తర్వాత కొన్ని సంఘటనలు తెలియడం జరిగింది. నేను తప్పులే చేయలేదు, నేను చాలా కరెక్ట్గా ఉన్నాను, ఓన్లీ అభివృద్ధి చేశానని నేను అనట్లేదు. నా సైడ్ నుంచి కూడా తప్పులు జరిగినాయి. నాగరాజ్ గారు, ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు, గతంలో జరిగిన శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన మర్డర్లన్నీ కూడా మా మదర్ ప్లాన్ చేశారు. ఇప్పుడు నేను మా మదర్ చనిపోయిన 99 తర్వాత జరిగిన, సరే 99 తర్వాత జరిగిన మర్డర్లో మా మదర్ ప్లానింగ్ చేసేది. తర్వాత నాకు ఆ మెంటాలిటీ వచ్చిందని మీరు ఒక పాయింట్ అన్నారు. యాక్చువల్గా మొన్న నేను మీ ఇంటర్వ్యూ ఒకటి చూసిన, దాంట్లో ఎవరైతే ఇరిగల రాంపుల్లారెడ్డి ఇంటర్వ్యూ మీరు తీసుకున్నారో ఆయన అన్నాడు, భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు చనిపోవడం వల్ల నాకు చాలా ఆనందం కలిగింది, వాళ్ళిద్దరు చనిపోయినందుకు చాలా సంతోషపడినామని చెప్పి అంటూ, సరే ప్రత్యర్థుల దగ్గర నుంచి మేము దానికన్నా ఎక్కువ ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేం కానీ అంటూ, శోభమ్మ మర్డర్ కేసులో ఇట్లా ఈ విధంగా ఇన్వాల్వ్ అయ్యి మర్డర్ ప్లానింగ్ ఇవన్నీ చేసేది రాక్షసి అని చెప్పి ఒక మాట అన్నాడు. బుద్ధున్నోడు ఎవడు, రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలనుకున్నవాడు, ప్రజల్లో ఉండేవాడు ఎవడు కూడా, బుద్ధునోడు ఎవడు మహిళల గురించి ఆ విధంగా మాట్లాడు. నిజంగంటే శోభమ్మ కానీ భూమా నాగిరెడ్డి గారు కానీ ప్లానింగ్ చేసి ఈయన మీద స్కెచ్ చేసింటే బతికి బయటపడే ఛాన్సే లేదు. నాకు తెలిసి మా అమ్మ ప్లానింగ్ చేయకుండా మా నాన్నని కంట్రోల్ చేసి వేరే డైరెక్షన్లో తీసుకెళ్ళింది కాబట్టి ఈరోజు వీళ్ళు బతికి బయటపడ్డారని చెప్పి నేను అనుకుంటున్నాను. అదే మాట ఇరిగల రాంపుల్లారెడ్డి గారు కూడా అంటున్నారు, మేము ప్లాన్ చేసి ఉంటే మాకు దొరికిన ఉంటే భూమా నాగిరెడ్డి గారు ఉండేవారు కాదని. అదే మాట అదే ఇప్పుడు ఎన్నెన్నా మాట్లాడతాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు లేరు కాబట్టి ఎన్నెన్నా మాట్లాడతాడు. ఇంటర్వ్యూలో ఒక మహిళ గురించి రాక్షసి అని చెప్పి మా అమ్మ గురించి అంత మాట్లాడుతున్నాడు. ఇదే మాట వెళ్ళి వైఎస్ఆర్సీపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ముందర మాట్లాడమని చెప్పండి మా అమ్మ గురించి, 4 పీకి పక్కన కూర్చోబెడతాడు.
ఈరోజు శోభా నాగిరెడ్డి గారు ఆలగడ్డ ప్రజల గురించి వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఏ విధంగా కష్టపడిందో, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి ఎంత కష్టపడిందో అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు అదే పార్టీలో ఉంటూ నువ్వు శోభా నాగిరెడ్డి గారి గురించి రాక్షసి అని చెప్పి ఇంకో విధంగా నువ్వు మాట్లాడితే, ఇది ఫస్ట్ టైం కాబట్టి మేము కూడా దాన్ని ఎక్కువ సీన్ చేయకూడదని వదిలేసినాను. ఇంకొకసారి మా అమ్మగారి గురించి, మా నాన్నగారి గురించి రాజకీయంగా ఏమన్నా మాట్లాడుకో, రాజకీయంగా వాళ్ళు నేరాలు చేశారు, ఘోరాలు చేశారు, ఏమన్నా చెప్పుకో. అంతేగాని రాక్షసి ఇట్లా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే మాత్రం మేము కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా ఆయనకు తెలియజేసుకుంటున్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాడు. అదే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి ఒక్క కార్యకర్తలు, నాయకులు కూడా కాళ్ళు రొగ్గొడతారు, ఇంకొకసారి శోభమ్మ గురించి మాట్లాడతారని చెప్పి కూడా ఆయనకు తెలియజేసుకుంటారు. వాళ్ళకేం అవసరం, వైఎస్ఆర్సీపీ వాళ్ళకేం అవసరం? శోభా నాగిరెడ్డి గారు పార్టీలో లేదు కదా, శోభమ్మ గారు అయిపోయారు. శోభమ్మ గారు మరణం నేను చెప్తా ఎందుకు ఈరోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మేము పార్టీలో మారినాము, అదంతా ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆ రోజు విజయమ్మ గారికి తోడుగా శోభమ్మ గారు ఏ విధంగా కష్టపడినారో, శోభమ్మ గారి గురించి విజయమ్మ గారు ఏమనుకుంటున్నారో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారో, షర్మిలక్క కానీ భారతక్క కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు శోభా నాగిరెడ్డితో చాలా అటాచ్డ్. అది పక్కన పెట్టినా కూడా ఒక కార్యకర్తగా ఏ విధంగా, ఒక చిన్న స్థాయి కార్యకర్తగా శోభా నాగిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో పనిచేయడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్తతో, ప్రతి ఒక్క లీడర్తో, ప్రతి ఒక్క నాయకుడితో, ప్రతి ఒక్కరితో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని బలపరచడానికి శోభా నాగిరెడ్డి గారు ఏదైతే చేయాలో అవన్నీ కూడా చేయడం జరిగింది. అదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు షర్మిలక్క నంద్యాలకు వచ్చినప్పుడు ఆమెను కలవాల, ఒక మహిళ వచ్చింది ఇంత దూరం నుంచి ఆమెను కలవడానికి వెళ్ళాలా, భోజనానికి ఏదైనా తీసుకెళ్ళాలని ఒకే ఒక రీజన్తో, ఆ రోజు అవసరం కూడా లేదు, అమ్మ ఆలగడ్డలో ఉన్నప్పుడు అవసరం లేకపోయినా కూడా షర్మిలకు వచ్చిందని చెప్పి ఒకే ఒక రీజన్తో ఆ రోజు నైట్ బయలుదేరి ఆమెను కలవాలి, ఆమెను రిసీవ్ చేసుకోవాలని ఒకే ఒక రీజన్తో శోభా నాగిరెడ్డి గారు వెళ్ళి ఆ రోజు యాక్సిడెంట్తో చనిపోవడం జరిగింది. ఆ రోజు వర్ధంతి కూడా మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా శోభా నాగిరెడ్డి గారు మీద ప్రేమ పక్కన పెట్టినా కూడా ఈరోజు కార్యకర్తగా ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా చూడడం జరిగింది. కాబట్టి ఈరోజు అదే పార్టీలోని ప్రతి ఒక్కరు, వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, సరే నా గురించి మా తండ్రి గురించి మేము పార్టీ మారాం కాబట్టి ఎన్నెన్న మాట్లాడుకోవచ్చు, కానీ శోభమ్మ గురించి ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరు కూడా తప్పుగా మాట్లాడరు అని నేను భావిస్తున్నాను. సో ఆ మర్యాద ఉంది కాబట్టి చనిపోయిన వ్యక్తి గురించి, ఒక శోభా నాగిరెడ్డి గారు అంటే ఒక వ్యక్తి గురించి ఆయన ఆ విధంగా మాట్లాడడము, ఆ పార్టీలో ఉంటూ మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకు ఏదైనా వ్యక్తిగతంగా నీకేమన్నా మా మీద నీకేదైనా ఉంటే నువ్వు మనసులో పెట్టుకోవచ్చు. చనిపోయిన వ్యక్తుల గురించి నువ్వు మాట్లాడి వాళ్ళు ఆన్సర్ చేసేయలేని పరిస్థితుల్లో నువ్వు వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. నువ్వు నా మీద వ్యక్తిగతంగా ఏంటంటే నా మీద విమర్శలు చేయి, నేను ఆన్సర్ ఇచ్చుకుంటా. వాళ్ళు లేరు, వాళ్ళు ఆన్సర్ వాళ్ళు లేరు కాబట్టి నువ్వు తిక్కగా మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఆయనకి మేము తెలియజేసుకుంటున్నాము. అంటే వైసీపీ గురించి మీరు ఇంతగా చెప్తున్నారు కదా, మరి వైసీపీ మీద అంత అభిమానం ఉన్నప్పుడు ఇక జరిగిపోయిందిలే, ఇక మీదటైనా సరైన అడుగులు వేస్తామని వైసీపీ వైపు ఏదిలే అవకాశమే లేదంటారా? అట్లానే కాదండి, ఇప్పుడు అవకాశము వైసీపీకి వెళ్ళే అవకాశం ఉందా లేదా అనేది కాదు ఇక్కడ పాయింట్. ఎందుకంటే మేము వైసీపీ నుంచి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఇద్దరు కూడా ఆలగడ్డ ప్రజలకి 15 సంవత్సరాల నుంచి వాళ్ళు పడే కష్టము, వాళ్ళ కార్యకర్తలు ఎంత నలిగిపోయినారనేది మేము శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు చూడడం జరిగింది. కార్యకర్తలు నలిగిపోతున్నారు, ప్రజలకి అభివృద్ధి జరగట్లేదు, మనమేం చేసుకోలేకపోతున్నాము అనే ఒకే ఒక ఉద్దేశంతో భూమా నాగిరెడ్డి గారు పార్టీ మారడం జరిగింది. ఒక విధంగా నేనేమనుకుంటానంటే, చనిపోతున్నానని ముందే కొంతమంది తెలుసు అని అంటుంటారు కదా, ఆ విధంగా ఆయనకి నేను చివరిగా నేను నా ప్రజలకి ఏదో ఒకటి చేసుకోవాలి అని చెప్పి ఉద్దేశంతో పార్టీ మారారని చెప్పి కూడా నేను అంటే ఆబ్వియస్లీ అదంతా కూడా మా నాన్న డెసిషన్. నేనేమి మా నాన్నతో నేను కూర్చొని మన పార్టీ మారదామని చెప్పేదానికి మా నాన్న అట్లా అనుకున్నాడు. చనిపోకముందు నేను ఏదైనా ప్రజలకి చేయాలని, నేను ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఒక ఉద్దేశంతో పార్టీ మారాల్సిన పరిస్థితి కలిగింది కాబట్టి మారారని చెప్పి నేను అనుకుంటున్నాను. భూమా నాగిరెడ్డి గారు ఇంకా ఆయుష్ ఉండేది, ఆ రోజుకి అంత ప్రెజర్ రాకపోతే ఇంకా ఆయుష్ ఉంది, ఆయనకు ఇంకా బతికేవాడు, అనవసరంగా ఆయన్ని టార్చర్ పెట్టి చంపేశారంటారు పాపం. మీకన్నా అట్లాంటి ఆలోచనలు నాకు చాలా వస్తుంటాయి. అది చేస్తుంటే బాగుండేమో, ఇట్లా చేస్తుంటే బాగుండేమో, అది జరగకపోయింటే మా నాన్న బతికేవాడేమో అనే ఆలోచన ప్రతి క్షణం నాకు అది టార్చర్గా ఉంటుంది. ఎందుకంటే అది చేస్తుంటే బాగుండే, మా నాన్న బతికేవాడేమో ఈ రోజున అనుకుంటామే కానీ అది బతకడము, చావడము ఇవన్నీ కూడా మన చేతుల్లో అనుకుంటామే కానీ అవి ఉండవు. నిజంగా అవి చేస్తుంటే మా నాన్న బతుకుంటాడని గ్యారంటీ ఎవరైనా ఇచ్చింటే నేను చేసేదాన్ని ఫస్ట్, అన్నిటికన్నా ముందు. సో అవి మన చేతుల్లో లేదు అది. కానీ ఈరోజు
మేము పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కూడా మాకు వైసీపీలో అన్యాయం జరిగిందనో లేకపోతే మమ్మల్ని పట్టించుకోలేదనో ఇంకోటో చెప్పి మేము బయటికి రాలేదు. మాకు అభివృద్ధి చేయాలని ఉంది, మాకు ఇక్కడ పరిస్థితి కనిపించట్లేదు, మేము ఇక్కడికి రావాలా, నేను చివరిగా ఏదైనా చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో మేము చెప్పి, ఇన్ఫ్యాక్ట్ భూమా నాగిరెడ్డి గారు నేను ఇద్దరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము బ్రహ్మాండంగా చూసుకున్నానని చెప్పే వచ్చినాము. ఎక్కడ కూడా ఆయన విమర్శించలేదు మేము వ్యక్తిగతంగా. అంటే పొలిటికల్గా వచ్చినప్పుడు విమర్శించాల్సిన పరిస్థితి ఉంటే విమర్శిస్తారు, కానీ వ్యక్తిగతంగా ఎక్కడ కూడా మేము ఆయన విమర్శించకుండా బయటికి డిగ్నిఫైడ్గా రావడం జరిగింది. పొలిటికల్గా వచ్చినప్పుడు విమర్శించినాము, పొలిటికల్గా లేనప్పుడు మమ్మల్ని విమర్శించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా మేము విమర్శించమని చెప్పేసినాము. అదేవిధంగా ఇప్పుడు వైసీపీలో సరే ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత సంతాప తెలియజేయడానికి కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రాలేదు. ఆ రోజు నేను కూడా చాలా బాధపడ్డాను. సరే ఎంత కాదనుకున్నా వ్యక్తి చనిపోయినాడు, అటువంటి వ్యక్తికి మర్యాద ఇవ్వాలి కదా అనుకున్న పరిస్థితుల్లో వాళ్ళు లేరు. సరే వాట్ ఎవర్ స్ట్రాటజీ వాళ్ళకి ఏదైతే ఉందో అది ఉండనియండి, పర్వాలేదు. కానీ శోభా నాగిరెడ్డి గారు అయితే పార్టీకి చాలా కష్టపడ్డారు. నేను ఎందుకు అంటున్నానంటే వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉండి ఆయన మాట అనడం కరెక్ట్ కాదని, ఒక కార్యకర్తగా ఒక నాయకురాలుగా ఒక మంచి పేరు తెచ్చుకొని ఆ కుటుంబంకి అండగా ఉండి ఆ కుటుంబానికి సేవలు చేసుకుంటూ అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో ఒక కార్యకర్తగా పనిచేసి చనిపోయిన వ్యక్తి గురించి ఆయన అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది చుట్టుపక్కల వాళ్ళు కూడా అది హర్షించదని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. ఓకే, ఒక్కటి ఫైనల్గా ఒకటే చెప్పండి మేడం. ఈరోజు భూమా శోభా నాగిరెడ్డి గారు బతికి ఉంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది కదా, అమ్మగారి పొజిషన్ ఎలా ఉండేదంటారు? అది నేను చెప్పడానికి లేదండి, డెఫినెట్గా మంచి పొజిషనే ఉండేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, భారతక్క కానీ, షర్మిలక్క కానీ, లేకపోతే విజయమ్మ గారు ప్రతి ఒక్కరు కూడా అమ్మకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా ఆమె కష్టపడేది. అంటే కేవలం ఒక పనే కాకుండా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆమె చేసుకుంటూ వచ్చేది. కాబట్టి డెఫినెట్గా పార్టీ పవర్లోకి వచ్చినప్పుడు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా మంచి పొజిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా అమ్ముంటే కూడా మంచి పొజిషన్లో ఉండేదని కూడా మేము అనుకుంటున్నాం. అందరూ కూడా ఈరోజు శోభా నాగిరెడ్డి బతికి ఉంటే ఆవిడే హోంమంత్రి అయ్యేవారు, డిప్యూటీ సీఎం హోంమంత్రి ఆవిడే అయ్యేవారు. ఉండిండొచ్చు అనిపించిందా అమ్మ ఉండింటే? కనీసం డెఫినెట్ అమ్మ ఉండింటే బాగుండేదని మంత్రివర్గ కూర్పు చూసినప్పుడు అమ్మ ఉంటే ఖచ్చితంగా ఈ మంత్రివర్గంలో ఉండేవారు. డెఫినెట్గా అనిపించింది. డెఫినెట్గా చాలాసార్లు నేను కార్యకర్తలు ప్రజలు ప్రతి ఒక్కరు నాకు తెలిసి వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు కూడా అనుకుంటారు, డెఫినెట్గా అనుకున్నారు. అమ్మ లేని లోటు అప్పట్లో నాకు తెలిసి వైఎస్ఆర్సీపీకి కూడా ఉండింది, మాకు ఉండింది. మేము కూడా పార్టీకి కష్టపడినాం. భూమా నాగిరెడ్డి గారు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండడానికి చాలా విధాలుగా ప్రయత్నించినారు, ఉన్నారు కొద్ది వరకు కూడా. సో ఎప్పుడైతే తప్పలేని పరిస్థితి ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తెలుసు. తప్పలేని పరిస్థితిలో బయటికి రావాల్సి వచ్చింది కాబట్టి వచ్చినామే, కానీ లేకపోతే వ్యక్తిగతంగా అయితే మాకు ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. ఓకే, కనీసం మిద్ద రాంపులే గారు మీ నాన్నకి ఆత్మనే ఆయన వచ్చినా కూడా ఆయన ఎవరో తెలియనట్టుగా మీరు మాట్లాడారు అనేది కూడా లేదు, అది వాస్తవం కాదు. ఓకే, అది వాస్తవం కాదు. మిద్ద రాంపులయ్య గారికి మీ హాయంలో ఎలాంటి ప్రయోజనాలు జరిగాయంటారు? ఏం జరిగా నాకు తెలియదు కానండి, నేను వచ్చిన వాళ్ళకన్నిటి కూడా నన్ను అది నాకు క్లోజ్ ఉన్న వాళ్ళు కానీ, నాకు పరిచయం లేని వాళ్ళు కానీ, నాకు లోకల్గా వచ్చే పబ్లిక్ కానీ ఎవడైనా నా దగ్గరకు వచ్చి నాకు పనులు అడిగినా కూడా నేను చేసి పెడతాను. ఒకవేళ ఏదైనా కొన్ని కారణాల వల్ల జరగకపోయిండొచ్చు, కానీ లేకపోతే మాత్రం నేను వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ని కూడా కూర్చోబెట్టి పరిస్థితి ఏందో కనుక్కొని వాళ్ళ పనులు చేయడం కూడా జరిగింది. అందరినీ కలుపుకుపోవడంలో విఫలమయ్యారు అఖిలప్రియ గారు. అందరినీ కలుపుకుపోయి ఉంటే అటు ఏవి సుబ్బారెడ్డి గారిని కావచ్చు, అప్పట్లో ఇరగల రాంపులారెడ్డి గారిని కూడా పార్టీ మారుకోకుండా ఏమైనా నిలుపుదల చేసుకుంటే బాగుండేది. ఇక మిద్ద రాంపుల ఇలాంటి వారంతా కూడా కలుపుకొని పోయి ఉంటే విజయము ఖచ్చితంగా వరించేది. ఎవరు గ్యారంటీ ఇస్తారు? వారే గ్యారంటీ ఇచ్చేవారేమో. నాకు గ్యారంటీ ఇస్తారులే, నాకు ఎవరు గ్యారంటీ ఇచ్చేవాళ్ళు? వీళ్ళందరినీ కలుపుకొని పోయింటే నేను గెలిచేదాన్ని. వాళ్ళే గ్యారంటీ ఇచ్చేవాళ్ళు. నాకు గ్యారంటీ ఇచ్చే వాళ్ళు లక్షల మంది ఉంటారు. వీరు గ్యారంటీ ఇస్తే నేను ఎట్లా నమ్ముతాను? ఇప్పుడు నేను ఓడిపోయినాను కాబట్టి ఇవన్నీ చెప్పొచ్చు. నేను గెలిచింటే వీళ్ళందరూ దూరం పెట్టి మంచి పని చేసేవాళ్ళు. టీడీపీలో ఉన్న ఇరిగల రాంపులారెడ్డి గారు ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది అంటే, చూడండి, ఇరిగల రాంపులారెడ్డి వాళ్ళు కానీ లేకపోతే గంగులోలు కానీ మేము కానీ ఒకే పార్టీలో ఎప్పుడు కూడా లేము. ఇది ఫస్ట్ టైం నాకు తెలిసి ఈ పరిస్థితి రావడం. అది కూడా చంద్రబాబు నాయుడు గారు అందరిని కలుపుకొని పోవాలని వాళ్ళకి చెప్పినారు, మాకు చెప్పినారు. కాబట్టి చాలా రోజుల వరకు వాళ్ళు కూడా పార్టీలో ఇరిగల రాంపులారెడ్డి గారు భూమా నాయుడు గారు ఒకే పార్టీలో అదే చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అందరిని కలుపుకొని పోవాలని చెప్పారు కాబట్టి చాలా రోజుల వరకు కూడా మేము ఒకే పార్టీలో ఉండడం జరిగింది. లేకపోతే ఇటువంటి పరిస్థితి నాకు తెలిసి ఇంతకు ముందు కూడా ఎప్పుడు లేదు, ఒకే పార్టీలో మేము అందరం కూడా ఉండడం. సో గంగులోలు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఉండిపోయినారు కొన్ని రోజులు, తర్వాత వీళ్ళు కూడా వెళ్ళిపోయినారు.
ఓకే, ఈ అభివృద్ధి ఇవన్నీ మీరు చేశారు, ఏదైనా చిన్న చిన్న తప్పుల వల్ల మీరు ఓడిపోయారు అనేది పక్కన పెడితే మరో రకంగా మరో శాతం కూడా కొంతవరకు ఇది తోడైంది అంటారు. మీ భర్త భార్గవ్ గారు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఇక్కడ ఆళ్ళగడ్డ అంటే రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ అధికంగా ఉంటారు, వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే భార్గవ్ గారు ఎక్కువ కాపులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రెడ్లు మీకు పెద్దగా అనుకూలంగా పని చేయలేదు, ఈ కారణంగానే ఓడిపోయారు. మిగతా కాన్స్టిట్యున్సీలో జిల్లాలో ఎక్కడ కూడా కర్నూలు జిల్లాలో ఒకటి సీటు కూడా రాలేదు కదా తెలుగుదేశం పార్టీకి. దానికి కారణం అవన్నీ పక్కన పెడితే ఆళ్ళగడ్డ అంటేనే భూమా నాగిరెడ్డి గారి అడ్డా ఇది. ఇక్కడ అఖిలప్రియ గారు ఓడిపోతారు, భూమా కుటుంబం నుంచి ఓటమి వస్తుంది అనేది ఎవరు అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? అరాచకాలు చేశాను అని అంటున్నారు. నేను అదే కదా, అలాంటిది ఓడిపోయారు కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి అనేది అంటున్నా కదా. భూమా కుటుంబం నుంచి ఓటీ వస్తుంది, ఎవరు అనుకోరు ఓటమిని. చూడండి, ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇవన్నీ వినిపిస్తున్నాయి. నా పర్సనల్ నా మ్యారేజ్ కానీ, నేను ఎవరిని చూస్ చేసుకుంటాను కానీ, నేను క్యాస్ట్ని బట్టి చూస్ చేసుకోవాలా లేకపోతే ఇక్కడ రెడ్లు నేను జనరల్గా చెప్తున్నా. సో నేను సరే మా హస్బెండ్ కాపు కావడంతో ఇక్కడ వీళ్ళందరూ రియాక్ట్ అయినారు, లేకపోతే వీళ్ళందరూ రెడ్లు నాకు చేయలేదనే దానికి ఆ కారణం అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలి, ఆయనను ముఖ్యమంత్రిగా చూసుకోవాలనో లేకపోతే ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి చాలామందికి ఉండిండొచ్చు, ఉంది కాబట్టి ఈ రిజల్ట్స్ వచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకటి, మా హస్బెండ్ కాపులందరూ పక్కకు తీసుకురావడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ మాకు పెళ్ళై 8 months అవుతుంది. ఈ 8 monthsలో ఎంత రాజకీయ అనుభవం ఎవరికీ లేదు. ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, లేకపోతే రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉండి వచ్చిన పర్సన్ కాదు. ఆయన విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఆయనకంటూ బిజినెస్లు చూసుకుంటూ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారే కానీ కాపు వర్గము, రెడ్లు లేకపోతే ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఇక్కడికి వచ్చి కూర్చోలేదు. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి కూర్చున్నాడో ఇవన్నీ ఉన్నాయని తెలుసుకోవడం జరిగింది. తర్వాత జనరల్గా కూడా ఇప్పుడు కొంతమందికి ఆ ఫీలింగ్ ఉన్న వాళ్ళు సపరేట్గా వచ్చి కలవడం కానీ ప్రత్యేకంగా వాళ్ళని చూడడం కానీ జరిగిండొచ్చు. అంతేగాని ఆ డిఫరెన్సెస్ చూశారు పెట్టారని చెప్పేది మాత్రం వాస్తవం కాదని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా అంటే ఎవరు ఏ పని మీద వచ్చినా కూడా మీరు వెళ్ళి భార్గవతో మాట్లాడండి, భార్గవ గారితో మాట్లాడండి అని చెప్పేవారు. అది కూడా ఒక కారణంగా ఉండేదని ఇప్పుడు వినిపిస్తున్న మాట. లేదేమ్మా, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికి ఒక్కొక్కరికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినాము. ఇప్పుడు మీడియాకి సంబంధించి అంటే ఎన్నికల టైంలో మాత్రమే మా హస్బెండ్ ఇన్వాల్వ్ అన్నాడు, దానికన్నా ముందు కాలేదు. మళ్ళీ అది కూడా నేను క్లారిఫై చేస్తున్నాను, ఎందుకంటే మాకు పెళ్ళే 8 months అవుతుంది కదా. ఎప్పుడైతే ఎలక్షన్స్ నేను క్యాంపెయినింగ్ యాక్చువల్గా 2 months ముందే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఈ మంత్రి పదవి ఉండడంతో క్యాబినెట్ మీటింగ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి లాస్ట్ మూమెంట్లో రావాల్సి వస్తుందని చెప్పి నేను 2 months ముందే గ్రామాల్లోకి చేయడం జరిగింది. సో ఎప్పుడైతే నేను గ్రామాలకి వెళ్ళడం స్టార్ట్ చేశానో నాకు మీడియా మేనేజ్మెంట్ కానీ, లేకపోతే అక్కడ లోకల్గా పబ్లిక్ని కానీ, లేకపోతే సోషల్ మీడియా మేనేజ్ చేసే వాళ్ళని కానీ, యూత్ని కానీ, లేకపోతే అక్కడున్న ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ తీసుకోవడానికి ఒక్కొక్కరికి ఒక వింగ్ నేను అప్పగించడం జరిగింది. మా హస్బెండ్ కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీ తను వచ్చిన వెంటనే నా సెక్యూరిటీని కానీ, లేకపోతే సోషల్ మీడియా కానీ, లేకపోతే మీడియా మేనేజ్మెంట్ కానీ మా హస్బెండ్ తీసుకోవడం జరిగింది. అది కాకుండా ఇంకా కొంతమందికి ఎవరికైనా లోకల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, చిన్న చిన్న ఫోన్లు చేయాలన్నా, ఆ చిన్న చిన్నవి ఏదైనా ఉన్నా కూడా మా హస్బెండ్ దగ్గరకు వచ్చి, ఎందుకంటే నేను బయట తిరుగుతున్నాను కాబట్టి ఇంట్లో మా హస్బెండ్ ఉండేవాడు. హస్బెండ్ పొజిషన్లో మా తమ్ముడు ఉన్నా, లేకపోతే నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కూడా నేను అంటే పెత్తనం అంతా మీరు మీ భర్తకు అప్పచెప్పారు కాబట్టి అది కూడా ఒక కారణమైంది. కనీసం సొంత అంటే తల్లి స్థానంలో ఉన్న మీరు సొంత తమ్ముడు ఒక పని అడిగినా, ఖర్చులకు డబ్బులు అడిగినా మీ భార్గవని అడుగు అనేంత పరిస్థితి తెచ్చిపెట్టారు ఇంట్లో, అది కూడా కారణమైంది అనేది ఇప్పుడు వస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ లో మీరు ఆ క్వశ్చన్స్ దూరి మాకు పెట్టాలని. అయ్యో, నేను ఎక్కడ పెట్టడం లేదు మేడం. అంటే మీరే కాదు, నేను గారి ఓటమికి విశ్లేషించినప్పుడు వచ్చిన సందర్భాలు ఇప్పుడు కాదు. ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా నాకు చెప్తున్నవే ఆళ్ళగడ్డలో వినిపిస్తున్న మాటలే నేను మీ ముందు తెచ్చి పెడుతున్నా. అట్లయితే ఆ క్వశ్చన్ నన్ను అడగాల్సిన నన్ను కాదు, మా తమ్ముడు. నాకు అఖిలప్రియ గారు సోదర సమానరాలు, నాకు ఎటువంటి ఇది లేదు. నాన్నగారితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. నాకు అమ్మగారితో అంటే లేదు, అమ్మగారు ఉన్నప్పుడు నేను పెద్ద కలిసి నాన్నగారితో నాకు మంచి పరిచయాలు, రెగ్యులర్ మాట్లాడాను. మీరు నాకు
సోదర సమానంలో ఎప్పుడు కూడా మీతో నాకు మంచి రేసింది. ఈ రోజు నేను ఎవరికి మీరు ఇంటర్వ్యూలో నేను అడిగితేనే ఇచ్చారు. బట్ అయితే నేను వచ్చే ముందు నాకంటూ కొంత ఇన్ఫర్మేషన్ కావాలి కదా, డెఫినెట్ గా వచ్చా నేను అడిగాను కాబట్టి ఇవన్నీ అంటే నాకు తెలియదు. లేదు నాగరాజ్ గారు, నేను నవ్వుతూనే చెప్తున్నాను. ఇప్పుడు అది అడుగుతున్నా కాదు, మా తమ్ముడికి ఖర్చులకి కావాలంటే మా హస్బెండ్ అది ఒక పెద్ద నేరంగా ఘోరంగా ఎందుకు చూడాలి? దాన్ని కూడా ఇక మీరు ఇవ్వకపోతే భూమా బ్రహ్మానంద రెడ్డి గారే ఇచ్చేవారు జగత్ విఖ్యాతికి. ఇది కూడా చాలా బెంగళూరులో మా చెల్లిని అడిగినాడు అని చెప్పలేదు. కాదండి, ఒక ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంత ఓపెన్గా ఎవరో మీకు చెప్పినారని మీరు సరే మీరు క్లోజ్ కాబట్టి నేను కూడా దానికి పెద్ద రియాక్ట్ కావట్లేదు. కానీ అట్లయితే మీరు అడిగిన క్వశ్చన్ మా తమ్ముడిని అడగండి ఫోన్ చేసి, మా తమ్ముడు ఏం సమాధానం చెప్తారో చూడండి. ఇప్పుడే ఫోన్ చేయండి, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఫోన్ చేస్తే నేను పరిచయం లేదు కదా, ఒకవేళ నేను పరిచయం ఉండింటే మీరు క్లోజ్ ఉండింటే ఒకటి నేను చెప్తున్నా చూడండి, మా ఇంట్లో ప్రతి ఒక్కరం కూడా చాలా ఇండివిజువల్గా పెరిగినాము. ఎవరి మీద కూడా డిపెండ్ కాము. మా హస్బెండ్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ వెరీ ఇండివిజువల్ పర్సన్. ప్రతి ఒక్కరిని కూడా చాలా అండర్స్టాండ్ చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే తను వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు, నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు. తను ఒక న్యూట్రల్ ఫ్యామిలీ నుంచి, యూనిక్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. నేను జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి జాయింట్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరం కూడా ఒక ఇండివిజువల్ లాగా పెరిగినాము. ప్రతి ఒక్కరికి మాకు ఫ్రీడమ్ మాకు సపరేట్గా ఉంటుంది. సో ఎవరితో ఎట్లా డీల్ చేయాలా, ఎవరితో ఎంత జాగ్రత్తగా ఇది చేయాలా. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీలో ఎక్కడ చిన్న పొరపాటుగా ఒక మాట అటు ఇటు అన్నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా వస్తాయి. సో అవన్నీ కూడా గతంలో చూశాడు, తెలుసుకున్నాడు కాబట్టి ఏదైనా మాట్లాడినా కూడా ఏదైనా చెప్పినా కూడా చాలా కేర్ఫుల్గా డీల్ చేస్తాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకన్నా ఎక్కువ మా తమ్ముని స్పాయిల్ చేసేది భార్గవే. స్పాయిల్ చేయడం అంటే ప్యాంపర్ చేస్తాడు, గారాబం. స్పాయిల్ అనేది రెండు రకాలుగా అనుకోవచ్చు, మంచిలో స్పాయిల్ ఉంటుంది, చెడులో కూడా. నేను కొంచెము తమ్ముడిని కొంచెం స్ట్రిక్ట్ గా పెట్టాలా చదువు ఇది, ఎందుకంటే అఫ్ కోర్స్ మీరు ఇందాక చెప్పినట్టుగా కూడా మదర్ ప్లేస్లో ఉన్నాను అనే భావన నాకు ఉంది కాబట్టి కొంచెం నేను కంట్రోల్ చేయాలని చూస్తాను. తన ఖర్చులు కానీ, తన ఇదులు కానీ, చదువు కానీ, వెళ్ళడం కానీ, బయటికి వెళ్ళడం కానీ, నైట్ టైమ్స్ అవన్నీ కొంచెం కంట్రోల్ చేయాలని చేస్తాను. హస్బెండ్ మాత్రం కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇస్తుంటాడు. అంటే లేదు ఈ ఏజ్ కదా. బాగా క్లోజ్ ఉంటారా? బాగా క్లోజ్ ఉంటారు. నాకు తెలియకుండా వెనకాల చాలా చేస్తుంటారు. అంటే నాకు తెలియకుండా ఏదైనా పనులు చేయించుకోవడం కానీ, లేకపోతే నేను ఏదైనా వద్దంటే భార్గవ దగ్గరికి వెళ్తాడు, లేకపోతే బ్రహ్మం దగ్గరికి కూడా వెళ్తాడు. అట్లా జరుగుతూ ఉంటాయి ఫ్యామిలీలో. ఓకే, అంతేనా? ఇంకా ఏమైనా చేస్తుంటారా? ఏం లేదు, బావతో ఏమన్నా చెప్తుంటాడంటే అన్ని ఈ మధ్య కొంచెం బాగా క్లోజ్ అవుతున్నారు. మొన్న ట్రిప్ కూడా ముగ్గురం పోయినాము. సో ఇద్దరు బాగా క్లోజ్ అయినారు. అండర్స్టాండింగ్. ట్రిప్ వెళ్ళిన తర్వాత ఇంకా క్లోజ్ పెరిగింది. ఇంకా నన్ను ఎట్లా ఏడిపియాలని ఇద్దరు ప్లాన్ చేస్తుంటారు. అది కూడా ఉంది మళ్ళా బాగా. అక్క కళ్ళల్లో ఆనందం చూడాలి కానీ అక్కని ఏడిపియాలని చూస్తారా? తమ్ముడు ఎక్కడైనా? తమ్ముళ్ళు ఎప్పుడు ఇరిటేటింగ్ ఉంటారు కొన్నిసార్లు. తమ్ముడు అలాగే ఉంటాడా? అబ్బా చాలా అండి, నన్ను బాగా సతాయిస్తాడు. అవునా? అంటే ప్రాంక్స్ ఎక్కువ చేస్తుంటాడు. ఓకే. మీ వారి ఇంటి పేరు మేడం? మీ భార్గవ్ అంటే మీ భర్త భార్గవ్ గారి ఇంటి పేరు ఏంటి? మద్దూర్ భార్గవ్. మద్దూర్ భార్గవరామ్ నాయుడు. మద్దూర్ భార్గవరామ్ నాయుడు. ఓకే మేడం. మీరు భూమా అఖిల ప్రియ గారు. ఒకటే డౌట్ ఉంది, ఇక మీదటి నుంచి అంటే భూమా అనేది ఒక బ్రాండ్ కదా, భూమా అఖిల ప్రియగానే మీరు రాజకీయాల్లో ముందుకు పోతారా, లేదంటే మద్దూరు అఖిల ప్రియగా ముందుకు పోతారా అన్నది అందరికీ అనుమానంగా ఉంది. దీనికి ఒకసారి నివృత్తి చేయాలి మీరు. ఓన్లీ అఖిల ప్రియ అంటే పెళ్లి చేసుకున్న మద్దూరు అఖిల ప్రియ అని అంటే మాత్రం నేను రాజకీయాల్లో ఉండేదని కాదు. నేను రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు కూడా నా పేరు భూమా అఖిల ప్రియగానే ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నంత వరకు భూమా అఖిల ప్రియ. రాజకీయాల నుంచి దూరం వచ్చినప్పుడు దూరం వచ్చే ఛాన్సే లేదు, వచ్చేలేదు, ఎప్పటికీ లేదు. ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాం, ఊపిరినంత వరకు అదే. అయితే భూమా అనేది మీ పేరు నుంచి పక్కకు పోయే అవకాశం లేదు. ఎందుకు చెప్తున్నానంటే భూమా నాగిరెడ్డి గారు చనిపోతున్నప్పుడు నాకు ఇచ్చిన బాధ్యత ఆళ్ళగడ్డ, నా కుటుంబం. సో ఆళ్ళగడ్డ బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి, భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు కోసమే నేను రాజకీయాలకు వచ్చాను కాబట్టి, వాళ్ళ కోసమే నేను బాధ్యతలు తీసుకున్నాను కాబట్టి ఎప్పుడు కూడా నేను వాళ్ళ కూతురుగానే భూమా అఖిల ప్రియగానే ఉండిపోతాను. ఆళ్ళగడ్డను వీడరు, భూమాను వీడరు, రెండు మీతోనే ముడిపడి ఉంటాయి. ఓకే మేడం, బాగా చెప్పారు. ఓకే, ఇకపోతే అంటే మీ నాన్న యొక్క సన్నిహితులు కావచ్చు, పార్టీలో గతంలో ఉన్న వారు కావచ్చు, ఎవరైనా మీ సన్నిహితులు వారిని కలుపుకుపోవడం పక్కన పెడితే మీ కుటుంబ సభ్యులు కూడా సరిగా కలుపుకోలేదు. మీ కజిన్స్ కొంతమంది తిరుపతిలో అక్కడ ఉన్నారు కదా, వాళ్ళని కూడా కలుపుకోలేదు. వాళ్ళని దగ్గర రానిస్తే మీకు భవిష్యత్తులో ఎక్కడ పోటీ అవుతారన్న ఉద్దేశంతో వారిని అలాగే దూరంగా ఉంచేశారు తప్పితే వాళ్ళని కూడా దగ్గరికి రాలేదు. అందరినీ కలుపుకొని పోయి ఉంటే భూమా ఫ్యామిలీకి ఓటం అనేది దరిదాపులకు కూడా వచ్చేది కాదు. నన్ను చాలా పెద్ద విలన్ని చేసేస్తున్నారు మీరు.
నేనేదో చాలా సింపుల్గా నేను నా పనులు చేసుకుంటూ నేను ఎవడి మీదకి పోకుండా నేను ఇప్పుడైతే అదే ఉంది, అఖిలప్రియ గారు విలన్ అనే ఉంది మార్కెట్లో. ఎందుకు అట్లా మరి ఆ బ్రాండ్ ఎట్లా తుడిపేసుకుంటారు మీరు అనేది? తుడుపుకోవడం ఎందుకు ఉండని, నేనేమన్నా ఇప్పుడు ఎనీ పబ్లిసిటీ ఇస్ గుడ్ పబ్లిసిటీ అంటారు కదా, అనుకోని అండి. నేను ఎందుకు అలా ఉంటే కష్టం కదా మరి. మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు ఎనీ పబ్లిసిటీ ఇస్ గుడ్ పబ్లిసిటీ అని. అంతేనంటారా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కూడా నాకు ఫ్యామిలీలో అన్ని ప్రాబ్లమ్స్ ఉండి అంత చేస్తే ఈ ఫ్యామిలీని నేను ఇంత దూరం తీసుకొచ్చేదాన్ని అవకాశం ఉండేది కాదు. నా ఎలక్షన్స్లో అందరూ వచ్చి తిరిగిన వాళ్ళే, ఇక్కడ తిరిగినారు, నంద్యాలలో తిరిగినారు, అన్ని చోట్ల తిరిగినారు. మాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పెట్టాలని, లేకపోతే మీకు ఎవడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో కూడా వాడిని కూడా దాన్ని 4 పీకాల. మా వాళ్ళే ఏంటారు, ఎవడో కూడా కాదు. నాకేదో సోర్స్ ఉంటుందండి, ఆ సోర్స్ మీరు భయపెడితే నాకు ఇంకోసారి ఆ సోర్స్ కూడా ఎవడో అన్నాడు, నాతో పాటు తిరిగి ఎవడో అయిండొచ్చు. ఓకేనండి. ఆళ్ళగడ్డ అంటేనే అందరికీ గుర్తొచ్చేది భూమా నాగిరెడ్డి గారే. మంచికి కావచ్చు చెడుకు కావచ్చు భూమా నాగిరెడ్డి గారే గుర్తొస్తారు. చెడు అంటే ఎంతకైనా వెళ్తారు, మంచి అయినా ఎంతగా వెళ్తారు అనేది ఒకటి ఉంటుంది. కానీ భూమా నాగిరెడ్డి గారు తర్వాత అఖిలప్రియ గారు తన భర్త భార్గవని భూమా నాగిరెడ్డి స్థానంలో నిలబెట్టి మరో భూమా నాగిరెడ్డిలా తయారు చేయాలనుకుంటున్నారు. భూమా నాగిరెడ్డి గారి స్థానం ఎవరు తీసుకోలేరు. మా అమ్మ స్థానం ఎవరు తీసుకోలేరు, మా నాన్న స్థానం ఎవరు తీసుకోలేరు. ఆ స్థానం అట్లా పెట్టడానికి అమ్మ స్థానాన్ని మీరు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు, ఆల్రెడీ ఆరోపణలు వస్తున్నాయి. నాన్న స్థానాన్ని భార్గవ్ గారికి ఇస్తున్నారు, అహోబిలం సంఘటనే దీనికి తార్కాణం అంటున్నారు. అంటే మా నాన్న రౌడీ గుండాలాగా కేసులలో ఉంటాడని చెప్పా మీ ఉద్దేశము? అన్నిట్లో మంచికి మంచి పంచుకు పంచి అన్నాను కదా, నేను రెండిట్లో ఉంటారనేది కదా నేను చెప్పేది. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు నాన్నగారు గుండా కాదు, రౌడీ కాదని నేను చెప్పకపోయినా కేసులు, మర్డర్ కేసులు అవి ఇవి అందరికి తెలిసినదే. నేను మంచి అని చెప్పలేను, చెడు అని చెప్పలేను. మంచికి మంచి, చెడుకు చెడు అని నేను చెప్తున్నాను. కేసులు ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, కేసులు లేని వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు. ఇప్పుడు భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు, మీరు అడిగిన క్వశ్చన్కి భూమా నాగిరెడ్డి గారిని, శోభా నాగిరెడ్డి గారి స్థానము నేను కానీ నా హస్బెండ్ కానీ ఇద్దరం కూడా ఆ స్థానంలో ఉండాలని ప్రయత్నించట్లేదు. వాళ్ళిద్దరి స్థానం అట్లా ఉండడానికి మేమందరం కష్టపడుతున్నాము. మా హస్బెండ్ కానీ, నేను కానీ, నా సిస్టర్ కానీ, మా బ్రదర్ కానీ, మా అక్కలు కానీ, బావలు, అన్నలు, వదినలు, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఎలక్షన్కి వచ్చి వాళ్ళు చేయాల్సిన పనులు కానీ, లేకపోతే వాళ్ళ బాధ్యతలు తీసుకోవడం కానీ చేయడం జరిగింది. అది ఇంతవరకు ఎక్కడ కూడా దేవుడి దయ వల్ల ఎక్కడ కూడా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ రాదని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అటువంటిది ఏదైనా వాళ్ళకి ఏదైనా కావాలని ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఫస్ట్ పర్సన్ 4 మెట్లు దిగానే అడ్జస్ట్ అయ్యేది నేను ఉంటాను ఫస్ట్. ఎందుకంటే బాధ్యతలు మా నాన్న కానీ, మా అమ్మ కానీ అన్న పిల్లల కోసం ఎంత చేసినారనేది నేను కళ్ళారా చూసిన. మమ్మల్ని ఎట్లా పెంచినారో వాళ్ళని కూడా అట్లే పెంచినారు. ఒకవేళ నిజంగా అంటే ఆ స్థానంలో ఎవరు రాకూడదు, మేమే ఉండాలనే ఆలోచన నాకుంటే నేను భూమా బ్రహ్మానందరెడ్డి గారి పేరుని పెట్టేదాన్ని కాదు, మా సిస్టర్ పేరే పెట్టుకునేదాన్ని. లేకపోతే టికెటే వద్దు, నాకు ఎంతో కొంత ఇవ్వండి, నేను పోతానని చెప్పి అనేదాన్ని. కానీ మా బ్రదర్ని పెట్టేదాన్ని కాదు. అందరితో కొట్లాడి మా బ్రదర్ని నేను ఒప్పించి, మా బ్రదర్ కూడా ఇంట్రెస్ట్ లేకపోతే ఆయన కూడా ఒప్పించి, లేదు నువ్వు ఉండాలి అని చెప్పి పెట్టేదాన్ని కాదు. ఈరోజు నేను ఫ్యామిలీ విషయంలో నేను చాలా క్లారిటీతో ముందుకెళ్తున్నాను. ఎవరు బయట వాళ్ళు కానీ, నా పక్కన ఉన్న వాళ్ళు కానీ, నాకు వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా చాలామంది ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ పెట్టాలని చూస్తున్నారు. ఈరోజు నా బలం నా ఫ్యామిలీ. నాకు నా తల్లిదండ్రులు లేని తర్వాత నాకు వాళ్ళిద్దరు లేని లోటు ప్రజలు ఎట్లాగో తీరుస్తున్నారు, కార్యకర్తలు ఎట్లాగో తీరుస్తున్నారు. కానీ నాకు ఇంట్లో నాకు తల్లి లేని లోటు, నాకు తండ్రి లేని లోటు తీర్చేది మా అక్కలు, మా అన్నలు, మా బావలే. ఏదేమైనా కూడా భూమా నాగిరెడ్డి కుటుంబానికి ఓటమి వచ్చినా ఓడిపోయినా కూడా మేమున్నంత వరకు భూమా బ్రాండ్ చెరిగిపోదంటూ భార్గవ్ గారు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ బ్రాండ్ ఎప్పటికీ ఉంటుంది అంటే అలా ఏమన్నా మరో భూమా నాగిరెడ్డిలా మారుతారు ఆళ్ళగడ్డలో అనేది ఇక్కడ అందరూ అంటున్నారు. లేదు, చాలా తప్పుగా ప్రొజెక్ట్ అవుతుంది ఇది. మా హస్బెండ్ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ నా కోసం. ఎందుకంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు పాలిటిక్స్లో ఉంటే అది వేరు. వైఫ్ ఒకటి పాలిటిక్స్లో ఉండి, అంటే నాకు మా ఫాదర్ ఉండి, మా మదర్ ఉండి నేను రాజకీయాల్లో ఉంటే మా హస్బెండ్ ఇక్కడికి వచ్చి చేయాల్సిన అవసరం ఉండేది కాదు, ఇంతమందితో మాటలు పడాల్సిన అవసరం ఉండేది కాదు, కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. కేవలము నేను ఇబ్బంది పడకూడదు, నా కోసము నేను ఒంటరిగా నేను ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఒకే ఒక రీజన్ తోటి నాకు సపోర్టింగ్ ఉండాలని తనకున్న నాలెడ్జ్ కానీ, తనకున్న స్ట్రెంగ్త్ కానీ, తనకున్న ఆలోచనలు కానీ నాకు ప్లస్ అవ్వాలని చెప్పి కోరుకునే మొదటి వ్యక్తి మా హస్బెండ్. ఆ ఒకే ఒక రీజన్ కోసం నా కోసం వచ్చి ఇక్కడ కష్టపడి చేస్తున్నాడే కానీ ఇంకొక రీజన్ లేనని కూడా లేదు. ఆయనకు బిజినెస్లు ఉన్నాయి, ఆయన పని అనుకుంది, ఆయన చదువు ఉంది, ఆయన బ్యాక్గ్రౌండ్ అనుకుంది, వాళ్ళు వెల్ సెటిల్డ్ హైదరాబాద్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం మా ఆయనకి లేదు. ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మా హస్బెండ్కి మా ఫాదర్ మీద చాలా
అఫెక్షన్ ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చనిపోక ముందు మా ఫాదర్తో బాగా ఇంటరాక్ట్ అవ్వడంతో మామ అత్త ఇద్దరు లేరు, నాకు ఆ లోటు ఉంది. ఆయన చివరిగా చెప్పిన మాట ఫ్యామిలీ అంటే ఎంత ఇంపార్టెంటో ఆయనకి నేను చూడడం జరిగింది. ఆయన చనిపోయినాడు అనే ఒక ఉద్దేశంతో రావడం జరిగింది. భూమా నాగిరెడ్డి గారు చనిపోకముందే మీ భర్త గారితో బాగా పరిచయం ఉండేదా? పరిచయం అంటే ఇద్దరు బిజినెస్లు చేశారు, ఇద్దరు కలిసి. ఓకే, కలిసి బిజినెస్ కలిసి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేశారు. సో అట్లా ఆ సందర్భంలో ఏమన్నా మిమ్మల్ని చూసి ఆయన అట్రాక్ట్ అయ్యారా? లేదు, మేమిద్దరం ఫ్రెండ్స్. యాక్చువల్ గా మీరిద్దరు ఫ్రెండ్స్? మేమిద్దరం ఫ్రెండ్స్. మీరిద్దరు ఎక్కడ ఫ్రెండ్స్? మేము యాక్చువల్ కామన్ ఫ్రెండ్స్. మా కామన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ద్వారా మేము ఒక చాలా ఇయర్స్ నుంచి తెలుసు అంతే. తర్వాత డాడీతో బిజినెస్లో ఎంటర్ అయిన తర్వాత నుంచి పరిచయం పెరిగింది. ఏజ్ ఫ్యాక్టర్ చాలా ఉంటుంది కదా, అంత ఏజ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు డాడీతో బిజినెస్ డాడీతో బిజినెస్ చేయడం అంటే ఒక మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్కి నాన్నకి పరిచయాలు ఉన్నాయి అప్పట్లో. సో అట్లా మా మామయ్య గారు చెప్పడంతో భార్గవ్ హాంకాంగ్ నుంచి వచ్చిన తర్వాత ఏదో బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో కామన్గా మాట్లాడుతున్నప్పుడు ఇట్లా భూమా నాగిరెడ్డి గారు ఈ విధంగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఒక వ్యక్తి ఉండి చూసుకోవడానికి బిజినెస్ అంతా కావాలి అని చెప్పినప్పుడు మా డాడీ మా మామయ్య ఫ్రెండ్స్ అవ్వడంతో అట్లా మా హస్బెండ్ ఇన్వాల్వ్ అయినారు. సో అట్లా మా నాన్న తెలుసు అనమాట. అంటే ముందు నుంచి మీ హస్బెండ్ గారికి మీకు పరిచయం ఉంది? ఉంది. నేను ఐ థింక్ 10th ఆ టైం నుంచే ఉంది, కామన్ ఫ్రెండ్స్. నాకు తెలిసి ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మేడం, చెప్పండి. మీకు నచ్చితే సమాధానం చెప్పండి, ఒకవేళ నచ్చకపోతే నేను ఇంటర్వ్యూలో డిలీట్ చేస్తాను. ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూలో నేను డిలీట్ చేస్తాను. ఓకేనా? చెప్పండి. ఓకే, మీ హస్బెండ్ గారు మీకు కామన్ ఫ్రెండ్. ఓకే, బాగానే ఉంది. అలాంటప్పుడు మీ హస్బెండ్ గారు మీకు ముందుగా తెలిసి మీ హస్బెండ్ గారికి వివాహం అయింది, ఆయనకి 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆవిడకు డైవర్స్ ఇచ్చి 2 బిడ్డల తల్లిని రోడ్డు మీద వదిలేసి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు నాగరాజ్ గారు అనేది చాలా. నేను అందుకే చెప్పిన నేను ఘోరం కాదు, నాకు వచ్చిన విషయాన్ని మీరు అన్నారు కాబట్టి కామన్ ఫ్రెండ్ అన్నారు మీరు. అది కూడా నాకు తెలియదు కామన్ ఫ్రెండ్. ఆ కామన్ ఫ్రెండ్ తర్వాతే మళ్ళా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, ఆ అమ్మాయికి 2 బిడ్డలు, తర్వాత డైవర్స్ ఇచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు. ప్రధానమైన అందుకే అడిగా నేను, మీకు ఇష్టమైతే చెప్పండి, లేదంటే నేను డిలీట్ చేస్తాను కూడా చెప్పాను. ఆన్సర్ చేస్తాను. ఇట్లాంటి డౌట్లు ఎంత మందికి ఉందో నాకు తెలియదు, కానీ మీరు డిలీట్ చేసుకుంటారు మీరు చెప్తే డిలీట్ చేస్తాను, నేనైతే మీరు చెప్తే చేస్తాను. ఫస్ట్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ కి మ్యారేజ్ అయిన మాట వాస్తవం. నాకు గతంలో మ్యారేజ్ అయింది, తనకి మ్యారేజ్. అది ఓకే, మీ విషయం ఎందుకు అందరికి తెలుసు, ఇక్కడ అప్రస్తుతం, అది మీకు తెలుసు, అది వదిలేయండి. అప్రస్తుతం. మా హస్బెండ్ కి మ్యారేజ్ అయిన 1 year కి డివోర్స్ అయింది. 2 పిల్లలు పిల్లలు అనే మాట మా హస్బెండ్ వింటే నవ్వుతాడు. పిల్లలు లేరు. మ్యారేజ్ అయిన 1 year కి డివోర్స్ అయింది. అయిన తర్వాత మా ఫాదర్తో బిజినెస్లో దిగినారు. దిగిన తర్వాత మా నాన్న చనిపోక ఐ థింక్ 1-2 months ముందు ఈ విధంగా ఆలోచన వచ్చింది కాబట్టి మా హస్బెండ్తో షేర్ చేసుకోవడం జరిగింది. మా నాన్న చనిపోయిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉండడంతో మేము కూడా తను ఇంకా హాంకాంగ్కి వెళ్ళిపోయినాడు, మేము కూడా నా పనుల్లో నేను బిజీ అయిపోయాను. ఎప్పుడైతే ఇంకా మ్యారేజ్ చేసుకోవాల్సిన ఆలోచన వచ్చిందో అప్పుడు మేమిద్దరు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి కూడా ఓ మాజీ పోలీస్ అధికారి కుమార్తె. ఆ అమ్మాయి మీకు ఫ్రెండ్ కాదు అని నేను ఒక్కటే చెప్తున్నా మేడం, నాకు వచ్చిన సమాచారం తప్పితే నా ఇది కాదు, నాకు అసలు విషయం కూడా తెలియదు. నేను ఎంక్వైరీ చేసినప్పుడు నాకు తెలిసిన సమాచారం ఇది కాబట్టి మీ దృష్టికి తీసుకున్నా. ఆ అమ్మాయి ఓ పోలీస్ అధికారి కుమార్తె. ఆ అమ్మాయి కామన్ ఫ్రెండ్ అన్నారు కదా, ఆ అమ్మాయే మీ కామన్ ఫ్రెండా అని నేను అడుగుతున్నా. కాదు, ఆ అమ్మాయితో నాకు పరిచయం కూడా లేదు, ఆ అమ్మాయిని ఎప్పుడు చూడలేదు, నేను మాట్లాడలేదు కూడా. అదే ఇప్పుడున్నది అంటే తన పోలీస్ అధికారి కుమార్తెకు అన్యాయం చేసి అఖిలప్రియ గారిని చేసుకున్నారు గతంలో. ఏంటంటే అన్యాయం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. అన్యాయం చేస్తే నేను ఎందుకు చేసుకుంటాను? అన్యాయం ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వ్యక్తి నేను ఎందుకు చేసుకుంటాను? అడిగే అంటే సరే, మీరు అయితే ఎవరో చెప్పారు కాబట్టి మీరు అడుగుతున్నారు అంటున్నారు. ఆ చెప్పినోడు కన్నా బుద్ధి ఉండాలి కదా. ఒకటికి అన్యాయం చేసిన వాళ్ళు నేను ఎందుకు చేసుకుంటాను? మా నాన్నకి ఏమన్నా పిచ్చా అట్లాంటి వాళ్ళు ఇచ్చి పెళ్లి చేయడానికి? లేకపోతే నాకేమైనా పిచ్చా అట్లాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి? నాకంటూ కొన్ని స్టాండర్డ్స్ ఉండవా? నాకంటూ ఇంట్రెస్ట్ తోనే భార్గవ్ గారు మీ నాన్నతో బిజినెస్ నాకు తెలివితేటలు లేవా? ఎట్లాంటి వాళ్ళు నేను చేసుకుంటున్నానని? అప్పటికి నుంచో మీకు పరిచయం ఉంది కదా, మీరు అన్నారు కదా 10th class నుంచి కొంచెం పరిచయం ఉంది, మీకు బాగా పరిచయం కావచ్చు. మీ మీద ఇంట్రెస్ట్ తోనే భార్గవ్ గారు మీ నాన్నగారితో ఏజ్ గ్యాప్ బిజినెస్ లోకి వచ్చారు. అంత అవసరము తనకి లేదు, అంత అవసరం మాకు లేదు. భూమా నాగిరెడ్డి గారు బతుకున్నప్పుడు ఈ అబ్బాయి భార్గవ్కి డివోర్స్ అయిన తర్వాత ఎప్పుడైతే బిజినెస్లోకి ఎంటర్ అయినారో అది కూడా
చాలా విచిత్రంగా చాలా సర్కిల్లో వెళ్ళి ఆ విధంగా భార్గవ్కి ఆఫర్ వచ్చిందే కానీ లేకపోతే అసలు ఆ ఆఫర్ రాకపోతే నేను భార్గవ్ కలిసే వాళ్ళం కూడా కాదు. అట్లాంటిది ఉండేది. రాత రాసింటే ఏం గీత చేయలేదు. గీసిన దేవుడైనా తప్పించి. సో మీరు మీ సోర్సెస్ ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను డెఫినెట్గా తీసుకుంటాను. సోర్స్ని ఎప్పుడు జర్నలిస్ట్ బయట